So hi everyone, welcome to Sridhar CC General Knowledge Session. To last class లో కొన్ని నిన్న పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూసాం. సో ఈ రోజు ఆర్ఆర్బి మార్నింగ్స్ షిఫ్ట్ జరిగిన కొన్ని క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ షిఫ్ట్ అండి 30. సో ఫస్ట్ షిఫ్ట్ లో జరిగిన కొన్ని క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. సీ ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. ఈ రోజు 30 ఆఫ్ డిసెంబర్ ఫస్ట్ స్లాట్ లో జరిగిన ఫస్ట్ క్వశ్చన్ ఇది. ద ఆన్సర్ ఈస్ సి. వాట్ ఈస్ ద క్వశ్చన్? కామన్వెల్త్ గేమ్స్ 2022 విల్ బి హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? సో 2022 కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఏ కంట్రీలో జరగబోతున్నాయి అని అడుగుతున్నారండి. సో మీకు ఫస్ట్ రోజున చెప్పిన క్లాస్లో ఈ క్వశ్చన్ కవర్ చేశాం. సో ఫస్ట్ డే ఫస్ట్ స్లాట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం కదా, ఆ రోజు ఈ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏమడిగారు ఇక్కడ? 2022లో కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి అని అడుగుతున్నారు. ద ఆన్సర్ ఈస్ ఆల్రెడీ వి నో. ద ప్లేస్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ బిర్హింగం. సో బిర్హింగం ప్లేస్ ఎక్కడ ఉంది? సో బిర్హింగం ఈస్ వన్ ఆఫ్ ద ప్లేస్. దిస్ ఈస్ బిలాంగ్స్ టు యునైటెడ్ కింగ్డమ్. సో ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే యూకేలో ఉందండి. సో 2022లో కామన్వెల్త్ గేమ్స్ ఈ కంట్రీలో కండక్ట్ చేయబోతున్నారు. అర్థమైంది కదా? సో అలాగే ద 2018లో కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగాయంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి ఆస్ట్రేలియాలో జరిగాయండి. సో దిస్ ఈస్ ఆన్సర్ ఈస్ వీ కెన్ సే ఆస్ట్రేలియాలో 2018లో జరిగాయి. The 2018 Commonwealth Games are going to happen in Australia. Then 2022 this is going to happen in that is UK. మన ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ 2010లో జరిగాయి. సో 2010లో ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరిగాయి. సో 2014లో కామన్వెల్త్ గేమ్స్ అనేది ఎక్కడ జరిగాయి అంటే స్కాట్లాండ్లో జరిగాయి. ఓకేనా? స్కాట్లాండ్. సో ద 2014 కామన్వెల్త్ గేమ్స్ ఈస్ హ్యాపెన్ 2014. అది స్కాట్లాండ్లో. 2010లో ఎక్కడ జరిగాయి? ఇండియాలో జరిగాయి. సరే, క్వశ్చన్ ఏంటంటే ఇంకొక పాయింట్ ఏంటో చూద్దాం. కామన్వెల్త్ గేమ్స్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారండి అంటే దట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ 1930లో స్టార్ట్ చేశారు కామన్వెల్త్ గేమ్స్. దెన్ కామన్వెల్త్ గేమ్స్ 1930లో ఎక్కడ జరిగాయి? ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ వాస్ హ్యాపెన్ ఇన్ కెనడాలో జరిగాయి. మరి 2022లో జరగబోతున్న కామన్వెల్త్ గేమ్స్ యొక్క సిరీస్ ఎంత? ఎన్నో కామన్వెల్త్ గేమ్స్ అవుతాయి. 2022లో జరగబోతున్న కామన్వెల్త్ గేమ్స్ యొక్క సిరీస్ ఎంత అంటే దిస్ ఈస్ ద 22nd. సో అంటే 22nd కామన్వెల్త్ గేమ్స్ అనొచ్చండి. 22వ కామన్వెల్త్ గేమ్స్ జరగబోతున్నాయి. అది ఎక్కడ అంటే ద ఆన్సర్ షుడ్ బి బిర్హింగం, బిలాంగ్స్ టు యూకే ఓన్లీ. మరి ఇప్పటి వరకు కామన్వెల్త్ గేమ్స్ మొత్తం కంటిన్యూస్ గా ప్రతి 4 years జరుగుతూనే ఉన్నాయి. బట్ ఎక్సెప్ట్ 1942 అండ్ 1946. 1942 సమయంలో 1942 అలాగే 1946 ఈ టైంలో కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరగలేదన్నమాట. సో ఎక్సెప్ట్ దిస్ 2 years రిమైనింగ్ అన్ని ప్లేసెస్ లో అన్నిసార్లు కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. సో ఎక్సెప్ట్ 1942 అండ్ 1946. మేబీ ఎగ్జామ్లో అడగొచ్చేమో చూడండి. సో కామన్వెల్త్ గేమ్స్ ఏ టైంలో మిస్ అయ్యాయి అంటే దట్ ఈస్ 1942, 1946. స్టార్ట్ అయింది ఇప్పుడు 1930. ఎక్కడ జరిగాయి? కెనడాలో. 2018లో ఎక్కడ? ఆస్ట్రేలియా. 2014లో స్కాట్లాండ్. 2010లో ఇండియా. క్లియర్? ఇప్పుడు జరిగే ఎన్నో గేమ్ ఇది? 22nd కామన్వెల్త్ గేమ్స్ అవుతాయి. క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఇసి వేర్ ఈస్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఓఈసిడి? సో ఎగ్జామినేషన్స్ లో ఈ రోజు అడిగిన క్వశ్చన్ అండి. ఓఈసిడి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ప్యారిస్. సో ఎక్కడ ఉన్న హెడ్ ఆఫీస్ అనేది? సో ఓఈసిడి హెడ్ ఆఫీస్ బిలాంగ్స్ టు ప్యారిస్. సో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ అంటాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? ఓ ఫర్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, దట్ ఈస్ ఇన్ ప్యారిస్. ప్యారిస్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ కదా. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఫ్రాన్స్? వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి యూరో. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ప్యారిస్ లో ఇవే ఇంకేమే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ ద అదర్ ఆర్గనైజేషన్స్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ద హెడ్ క్వార్టర్స్ ఇన్ ప్యారిస్ అపార్ట్ ఫ్రమ్ ఓఈసిడి? అండ్ వీ కెన్ హ్యావ్ ద యునెస్కో హెడ్ ఆఫీస్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ప్యారిస్. యునెస్కో హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ప్యారిస్ లో ఉంది. అలాగే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్ హెడ్ ఆఫీస్ ఈస్ ఆల్సో ఇన్ ప్యారిస్. అలాగే ఇంకొకటి కూడా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ప్యారిస్. సో చూడండి, యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఆర్డబ్ల్యూబి రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. FATF మీన్స్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, దట్ ఈస్ కాల్డ్ FATF. అరే ఇంకొక చూద్దాం. దెన్ వాట్ ఆర్ ద ఆర్గనైజేషన్స్ బిలాంగ్స్ టు? జెనీవాలో ఉన్న హెడ్ క్వార్టర్స్ ఏమున్నాయి చూద్దాం. జెనీవా. సో జెనీవా అనే ప్లేస్ ఎక్కడ ఉంది? జెనీవా ఇస్ అ ప్లేస్ బిలాంగ్స్ టు స్విట్జర్లాండ్ అవుతుంది. స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్ కంట్రీకి క్యాపిటల్ ఏంటి అంటే ద ఆన్సర్ షుడ్ బి స్విట్జర్లాండ్ కంట్రీకి క్యాపిటల్ బెర్న్ అవుతుంది. BERN బెర్న్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ స్విట్జర్లాండ్. కరెన్సీ స్విస్ ఫ్రాంక్ అవుతుంది. FRANC అంటాం. మరి ఈ స్విట్జర్లాండ్ లో దేనికి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయండి అంటే ఎస్పెషల్లీ ఫర్ జెనీవా. లెట్స్ సీ ద జెనీవా హెడ్ క్వార్టర్స్ చూద్దాం. ఒకటి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ జెనీవా. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ జెనీవాలో ఉంది. దెన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ as ISO హెడ్ ఆఫీస్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు జెనీవా. నెక్స్ట్ వన్ ఈస్ యూ కెన్ సే WMO, దట్ ఈస్ వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ అంటాం. వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు జెనీవా. నెక్స్ట్ వన్ ఈస్ వీ కెన్ సే UNCTAD హెడ్ క్వార్టర్స్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు జెనీవా. దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటాం. దాంతో పాటు WTO. సో WTO ఫుల్ ఫామ్ ఏంటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ హెడ్ ఆఫీస్ కూడా జెనీవాలో ఉంది. దాంతో పాటు
ICAN, International Champion on Abolition of Nuclear Weapons. IACN అంటే ఇంటర్నేషనల్ కాంపియన్ ఆన్ అబాలిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్. దీనికి హెడ్ ఆఫీస్ కూడా జెనీవాలో ఉంది. ICAN అంటే ఐకెన్ అంటాం. సో ఇక్కడ ద పాయింట్ ఈస్ వీ కెన్ సే క్లియర్ గా రాస్తాను ఇక్కడ ఐకెన్. ఇది హెడ్ ఆఫీస్ కూడా ఎక్కడ ఉందంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి జెనీవా. సో దాంతో పాటు ఇంకేమున్నాయి జెనీవాలో వీ కెన్ సే ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్ జెనీవా ఈజ్ ఆల్సో హ్యావింగ్ హెడ్ ఆఫీసెస్. సో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వైపో, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఇది జెనీవాలో ఉంది. దెన్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ హెడ్ ఆఫీస్ కూడా జెనీవాలోనే ఉంది. అండ్ యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ హై రెఫ్యూజీస్, యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ హై రెఫ్యూజీస్ UNCHR, యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ హై రెఫ్యూజీస్ ఇది కూడా ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ షుడ్ బి జెనీవా ఓన్లీ. అలాగే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్ అంటాం. ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్ దీని హెడ్ ఆఫీస్ కూడా జెనీవాలోనే ఉంది. సో చూడండి WHO, ILO, ISO, WMO, UNCTAD, WTO, ICAN, WIPO, UNHRC, UNCHR and International Committee on Red Cross. So these all will have the headquarters belongs to Geneva only. మరి సమ్ ఇంకా చూద్దాం. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ బిలాంగ్స్ టు వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయి? సో వరల్డ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్, అలాగే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెడ్ ఆఫీస్, అలాగే IFC ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కమిషన్, ఈ మూడింటికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. సో వాషింగ్టన్ డీసీ అంటాం. సో వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ట్రాన్స్పరెన్సీ. సో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ దిస్ ఈస్ హెడ్ ఆఫీస్ బిలాంగ్స్ టు బెర్లిన్. ఎక్కడ ఉంది ఇది? బెర్లిన్ లో ఉన్నాయండి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫీస్ ఈస్ బిలాంగ్స్ టు బెర్లిన్ అంటాం. దెన్ వేర్ ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ బిలాంగ్స్ టు రోమ్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ రోమ్, దట్ ఈస్ బిలాంగ్స్ టు ఇటలీ. అలాగే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ రీసెంట్ గా 2020లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది ఆర్గనైజేషన్స్ కి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హ్యాస్ గాట్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2020. సో దిస్ ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ కూడా ఎక్కడ ఉందంటే జెనీవాలోనే ఉందండి. మనకి ప్రపంచంలో ఎక్కువ సార్లు నోబెల్ ప్రైజ్ తీసుకున్న ఆర్గనైజేషన్ ఏది అంటే దట్ ఈస్ 3 సార్లు వచ్చిందండి నోబెల్ ప్రైజ్ అంటే ఆర్గనైజేషన్స్ కి. యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి 3 సార్లు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సరే, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఇది రోమ్ లోనే ఉంది. సో వేర్ ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్? ద హేగ్ అంటాం. అలాగే వేర్ ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్? ఎస్టర్డే క్లాస్ లో చెప్పానండి, ద హెడ్ ఆఫీస్ ఈస్ బిలాంగ్స్ టు దుబాయ్. దుబాయ్ అంటే ఎక్కడ ఉందంటే వినే దట్ ఈస్ UAE కదా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దట్ ఈస్ బిలాంగ్స్ టు దుబాయ్. సో ఇలా ఇంకొన్ని ఆర్గనైజేషన్స్ అండి. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సో వేర్ జోజిలా టనల్ వాస్ లొకేటెడ్? జోజిలా టనల్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది అని అడుగుతున్నారు. సో నిన్న పీర్ పంజాల్ టనల్ గురించి క్వశ్చన్ వచ్చింది. పీర్ పంజాల్ టనల్ ఎక్కడ ఉంది అది? సో అది మనకి హిమాచల్ ప్రదేశ్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు వస్తుంది పీర్ పడాల్. సో ఇది జోజిలా టనల్ ఇది ఎక్కడ ఉంది అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి లడక్ లో ఉందండి. ఎస్పెషల్లీ వీ కెన్ సే ద లే లడక్ అంటాం కదా, సో అక్కడ మనకి జోజిలా టనల్ ఉందన్నమాట. అండ్ వీ కెన్ సే వేర్ ఇస్ సో ఇంతకు ముందు రోథాంగ్ టనల్ కి పేరు మార్చారు, రోథాంగ్. సో రోథాంగ్ టనల్ కి ఎవరు పేరు పెట్టారండి అంటే వీ కెన్ సే అటల్ టనల్ కిందకి పేరు మారింది కదా, అటల్ టనల్. సో ఈ అటల్ టనల్ ఎక్కడ ఉంది అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి హిమాచల్ ప్రదేశ్. అండ్ వీ కెన్ సే హైయెస్ట్ హైట్ లో ఉన్న టనల్ ఇదేనండి. దిస్ హైయెస్ట్ టనల్ అని చెప్పొచ్చు, చాలా హైట్ లో ఉన్న టనల్. సో ఆల్మోస్ట్ 10,000 ఫీట్స్ హైట్ లో ఉందండి ఈ టనల్ అనేది. 9 కిలోమీటర్స్ లెంత్ లో ఉంటుంది. సో రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో వేర్ ఇస్ ద టనల్ వాస్ లొకేటెడ్? వీ కెన్ సే హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న టనల్ అని చెప్తాం. అండ్ వీ కెన్ సే పీర్ పంజాల్ టనల్. సో ఎస్టర్డే క్లాస్ లో చెప్పాం కదా పీర్ పంజాల్. సో పీర్ పంజాల్ టనల్ అండ్ యూ కెన్ సే ఇది ఎక్కువ అంటే లాంగెస్ట్ రైల్ బ్రిడ్జ్ టనల్ అని చెప్పొచ్చు. ద పీర్ పంజాల్ టనల్ ఎక్కడుంది అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్ నుంచి జమ్మూ కాశ్మీర్ దాకా వస్తుందండి పీర్ పంజాల్ రేంజ్ అని చెప్తాం. దిస్ ఈస్ జమ్మూ కాశ్మీర్, దట్ ఇస్ JNK అండ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ కాశ్మీర్ అని చెప్తాం. సో అలాగే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టనల్ ఎక్కడుంది? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. సో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టనల్ ఇది రోడ్ టనల్ అని చెప్పొచ్చు. సో లాంగెస్ట్ రోడ్ టనల్ అని చెప్పొచ్చు. ఇది లాంగెస్ట్ రైల్ టనల్ అయితే ఇది లాంగెస్ట్ రోడ్ టనల్ అవుతుంది. సో వేర్ ద టనల్ వాస్ లొకేటెడ్? ఇది కూడా జమ్మూ కాశ్మీర్ లోనే ఉందండి. సో దిస్ ఈస్ ఆల్సో ఇన్ JNK. సో దట్ ఈస్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టనల్ ఉంది. ఇది జమ్మూ కాశ్మీర్ స్టేట్ లో ఉంది. సో దీస్ ఆర్ ద ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే జోజిలా టనల్ ఎక్కడ ఉంది అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి లడక్ లో ఉందండి. దట్ ఈస్ ప్లేస్ లడక్ ఓన్లీ. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఈస్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ BJP పార్టీ కదా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీ? మరి స్లేవ్ డైనాసిటీకి ఫౌండర్ ఎవరు? సో యాక్చువల్ గా డైనాసిటీ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడిగారండి.
సో ఐ మీన్ స్లేవ్ డైనాసిటీ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా ఇది మెమరీ బేస్డ్ పేపరే కాబట్టి డైనాసిటీ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఐఎమ్ అజ్యూమింగ్ దిస్ ఇస్ అ స్లేవ్ డైనాసిటీ క్వశ్చన్. దే మేబీ దే విల్ ఆస్క్డ్ ఇన్ ఎగ్జామినేషన్స్. ద కుతుబుద్దీన్ ఐబక్ అనే పర్సన్, కుతుబుద్దీన్ ఐబక్ is a person has a launched this type of dynasty, that is a slave dynasty. Kutubuddin Aibak. So Kutubuddin Aibak. So Kutubuddin Aibak is a person has launched this type of dynasty only. Kutubuddin Aibak so has launched this type of dynasty. సరే ఇంకా ఇంకొన్ని డైనాసిటీస్ చూద్దామండి. వాట్ టైప్ ఆఫ్ అదర్ డైనాసిటీస్ ఆల్సో దేర్. మరి దెన్ విజయనగర డైనాసిటీని ఎవరు స్టార్ట్ చేశారు? ఫౌండర్ ఆఫ్ విజయనగర. సో విజయనగర డైనాసిటీ. సో చెప్పండి, విజయనగర డైనాసిటీ వి నో ద పర్సన్ ఈజ్ హరిహర. హరిహర రాయ అంటాం కదా, హరిహర. సో దిస్ పర్సన్ ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ దిస్ విజయనగర డైనాసిటీ ఓన్లీ. దెన్ అండ్ హూ ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ వీ కెన్ సే దట్ ఈస్ that is Maurya dynasty ki founder evaru? Maurya dynasty, the founder is, you can say, Chandragupta Maurya. So Chandragupta Maurya is founder of this particular dynasty. Next one is we can say Harihara dynasty ki founder evaru? Harihara dynasty, the founder is, you can say, Bimbisara. So Bimbisara is a founder for this dynasty. Then who is the founder for Gupta dynasty? So Gupta dynasty ki founder Sri Gupta అని పిలుస్తాం కదా. Sri Gupta is a founder of this dynasty. And Suri dynasty, the founder should be, we can say, Sher Shah Suri. Sher Shah Suri. Sher Shah Suri is a Suri dynasty ki founder అని చెప్తామండి. ఓకేనా? సో ఇలాంటివి కొన్ని డైనాసిటీస్ ఉన్న ఎగ్జామినేషన్స్ లో మేబీ అడగడానికి స్కోప్ ఉంది. విజయనగర దే కెన్ సే. అలాగే మన మొఘల్ డైనాసిటీ. సో మొఘల్ డైనాసిటీ యూ కెన్ సే ద పర్సన్ ఈజ్ బాబర్. సో బాబర్ అనే పర్సన్ మొఘల్ డైనాసిటీకి ఫౌండర్ అవుతారు. దెన్ కుతుబుద్దీన్ ఐబక్, దిస్ పర్సన్ ఈజ్ స్లేవ్ డైనాసిటీ అండి. జలాలుద్దీన్ ఖిల్జీ అనే పర్సన్ ఖిల్జీ డైనాసిటీకి ఫౌండర్ అవుతారు. సో ఖిల్జీ డైనాసిటీ జలాలుద్దీన్ ఖిల్జీ అనే పర్సన్ ఫౌండర్ కింద చెప్తాం అనమాట. సో ఎగ్జామినేషన్స్ లో ఈ ఫౌండర్స్ అడగొచ్చు. సో లెట్స్ కాన్సన్ట్రేట్. సో ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ స్లేవ్ డైనాసిటీ గురించి మాట్లాడతాం అనమాట. దెన్ నెక్స్ట్ పాయింట్ ఈజ్, యూ కెన్ సే, నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా? సో రీసెంట్ గా సౌత్ ఆఫ్రికాకి సంబంధించి క్వశ్చన్ అడిగారు. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నారు. సో యాక్చువల్ గా సౌత్ ఆఫ్రికా విల్ హావ్ దెర్ ఆర్ 3 క్యాపిటల్స్. వాట్ ఆర్ ద 3 క్యాపిటల్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా? వన్ ఈజ్ ప్రిటోరియా. So Pretoria is one of the capital of South Africa. Next one is Cape Town is also. So Cape Town అనేది కూడా ఒక క్యాపిటల్ అవుతుంది. అండ్ అనదర్ వన్ ఈజ్ Bloemfontein. సో Bloemfontein is also one more capital of South Africa only. సో మరి మొత్తం 3 క్యాపిటల్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 క్యాపిటల్స్ లో ఒకటేమో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అండ్ ఓకేనా, ఇంకొకటి లెజిస్లేటివ్ క్యాపిటల్ అండ్ వన్ మోర్ ఈజ్ జుడిషియల్ క్యాపిటల్ అంటాం. సో ఇక్కడ Bloemfontein అనేది జుడిషియల్ క్యాపిటల్ కిందకు అవుతుంది. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ జుడిషియల్ క్యాపిటల్. Then this is Cape Town is a legislative capital of this particular country. And you can say this is administrative or you can say executive capital. Administrative or you can say executive capital కిందకి చెప్పొచ్చు. Executive capital, see, that is called as a South Africa. Then what is the currency of South Africa? South Africa currency ఏమవుతుందంటే we can say that is rand, RAND, rand అనేది సౌత్ ఆఫ్రికాకి కరెన్సీ కిందకి చెప్పొచ్చు. సరే, అర్థమైంది కదా. సో ఈ కంట్రీకి మొత్తం 3 క్యాపిటల్స్ ఉన్నాయి. అలాగే నౌ టెల్ మీ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక? సో శ్రీలంక క్యాపిటల్ ఏంటి? సో శ్రీలంకకి మనం కొలంబో అనేది ఒక క్యాపిటల్ చెప్తాం కదా, దాంతో పాటు జయవర్ధనపురే కొట్టే అనే పేరు కూడా చెప్తాం. జయవర్ధన. సో జయవర్ధనపురే కొట్టే, దట్ ఈస్ ఆల్సో ద క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక ఓన్లీ. సరే, దెన్ నిన్న క్లాస్లో మీరు నిన్న పేపర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు ఇండోనేషియా క్యాపిటల్ ఏంటి అని అడిగాను. సో ఇండోనేషియా క్యాపిటల్ ఏంటి అంటే చాలా మంది జకర్తా అనుకుంటామండి. ఇంతకుముందు జకర్తా ఉండేది, బట్ దాన్ని రీప్లేస్ చేశారు. ఈస్ట్ కాలిమంతన్ అనేది ఇండోనేషియా క్యాపిటల్ కింద చెప్పాను. సో ఆ క్వశ్చన్ ఈ రోజు మార్నింగ్ మీ పేపర్లో వచ్చిందండి. సో చూడండి. సో అలాగే ఇండోనేషియా క్యాపిటల్ ఏంటి? దట్ ఈస్ ఈస్ట్ కాలిమంతన్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా. కరెన్సీ ఏమవుతుంది? రూపియా అనేది ఇండోనేషియాకి కరెన్సీ కిందకి చెప్తాం. అలాగే దాని ఇంకో కంట్రీ చెప్పండి. కొత్తగా కజకిస్తాన్కి క్యాపిటల్ మారిందని చెప్పాను. ఆల్మోస్ట్ ఇప్పుడని కాదులేండి, చాలా రోజులైంది మారి. సో కజకిస్తాన్కి నూర్ సుల్తాన్ అనేది క్యాపిటల్. ఇలాంటివి అడగడానికి స్కోప్ ఎక్కువ అండి. కజకిస్తాన్ క్యాపిటల్ ఏంటి? నూర్ సుల్తాన్ అవుతుంది. బురుడి కంట్రీ క్యాపిటల్ బుజుంబురా అనేది క్యాపిటల్ గా ఉండేది. సో ఇప్పుడు దానికి కొత్తగా క్యాపిటల్ ఏం మార్చారు. సో ద న్యూ క్యాపిటల్ ఆఫ్ బురుడి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ దెన్ న్యూ క్యాపిటల్ ఆఫ్ బురుడి. వాట్ ఈస్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ బురుడి? గిటేగా అనేది దానికి కొత్త క్యాపిటల్ కిందకి మార్చడం జరిగింది. ఓకేనా? సో ఎగ్జామినేషన్స్ లో అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఇంకా కొన్ని కంట్రీస్ చూద్దాం. అండ్ వన్ మోర్ కంట్రీస్ ఆర్ దేర్. That is called as a. So what is the capital of Canada? Canada country capital ఏంటి? So Canada country capital is, you can say, Ottawa is the capital of Canada.
కెనడాకి ఒటావా అనేది క్యాపిటల్ అవుతుంది. సో సౌత్ కొరియా క్యాపిటల్ ఏంటి? సౌత్ కొరియా క్యాపిటల్ ఈస్ యూ కెన్ సే సియోల్ అనేది సౌత్ కొరియాకి క్యాపిటల్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ నార్త్ కొరియా? దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ప్యాంగ్ యాంగ్. సో ప్యాంగ్ యాంగ్ ఈస్ కన్సిడర్ యాస్ ఏ నార్త్ కొరియా క్యాపిటల్ ఓన్లీ. ప్యాంగ్ యాంగ్ అనేది నార్త్ కొరియాకి క్యాపిటల్ కిందకి చెప్తామన్నమాట. దెన్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ పాకిస్తాన్? తెలిసింది కదా, పాకిస్తాన్ పక్కనే ఉంది. దట్ ఈస్ ఇస్లామాబాద్ ఈస్ ద క్యాపిటల్. పాకిస్తాన్ రూపీ అనేది దానికి కరెన్సీ కిందకి చెప్తామన్నమాట. ఓకే, సరే, లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్. యూ కెన్ సీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈస్ ద సిఇఓ ఆఫ్ ఐబిఎం? ఐబిఎం కి సిఇఓ ఎవరు? దట్ ఈస్ ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ అంటాం. ఐబిఎం హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూయార్క్ లో ఉందండి. దెన్ హూ ఈస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఐబిఎం? వీ కెన్ సే ద పర్సన్ షుడ్ బి ఆనంద్ కృష్ణ. Anand Krishna was appointed as a Anand Krishna is a chief executive officer of IBM. Anand Krishna is considered as a chief executive officer of IBM only. So where is the head office of IBM? So IBM head office is belongs to, that is New York లో ఉందండి. మరి అలాగే who is the CEO of Google? Google కి CEO ఎవరు? Google and Alphabet కి we can say Sundar Pichai. Sundar Pichai is considered as a CEO of this Google only. Then who is the CEO of Mastercard? Mastercard company ki CEO ఎవరు? Mastercard company CEO is Ajay Banga. So Ajay Banga is currently this person is acting as a CEO of Mastercard and then who is that is called as a Nokia company, that is Rajiv Suri ane person Nokia ki CEO ga act chestunaru. Rajiv Suri, these all are persons are Indian persons only. Then Microsoft you can say Satya Nadella. So Microsoft ki Satya Nadella అనే పర్సన్ దీనికి సీఈఓగా యాక్ట్ చేస్తున్నారు. ఇలా కొన్ని కంపెనీస్ కి మన ఇండియన్ పర్సన్స్ సీఈఓగా ఉన్నారండి. దెన్ ఐబిఎం అడిగారు కాబట్టి ఆనంద్ కృష్ణ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ దిస్ ఐబిఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్ అంటాం. సో ఐబిఎం వాళ్ళు ఐబిఎం మిషన్ అని ఒక సూపర్ కంప్యూటర్ ని కూడా లాంచ్ చేశారు. సో ఈ సూపర్ కంప్యూటర్ వరల్డ్ లోనే సెకండ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ అని చెప్పొచ్చు. ఫుగాగో అనేది జపాన్ వాళ్ళు లాంచ్ చేసిన సూపర్ కంప్యూటర్. దట్ ఈస్ ద వరల్డ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ అవుతుంది. మన ఇండియాలో అయితే 63rd ప్లేస్ లో ఉన్న సూపర్ కంప్యూటర్ పరం సిద్ధి అయిన సూపర్ కంప్యూటర్ అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ అండ్ 1 కిలోబైట్ క్యారీస్ హౌ మెనీ బైట్స్? సో 1 కిలోబైట్ అంటే ఎన్ని బైట్స్ అని అడుగుతున్నారండి. 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ బైట్స్? సి చూడండి, జనరలీ 1 బిట్ అంటే వీ కెన్ సే 0 or 1 ని మనం 1 బిట్ అని పిలుస్తాం. దెన్ 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్ అంటాం. 1 బైట్ అంటే ఎంత అవుతుంది? 8 బిట్స్ కిందకి 1 బైట్ అని చెప్తాం. మరి అతను 1 కిలోబైట్ కదా అడిగింది. దెన్ 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోబైట్ సో ఈజ్ ఈక్వల్ టు 1024 బిట్స్ అవుతుంది. సో బిట్స్ కాదండి, సారీ, బైట్స్ అవుతుంది. 1024 బైట్స్ కిందకి కన్సిడర్ చేస్తాం 1 కిలోబైట్. సో దిస్ ఇస్ 1 కిలోబైట్ అంటాం. నెక్స్ట్ వన్ ఈస్ వీ కెన్ సే 1 మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1 మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 kilobytes, KBs అంటాం. KB means kilobyte. The next one is 1 terabyte is equal to TB అంటే that is called as a terabyte. So 1 terabyte is equal to 1024 megabytes అవుతుంది. 1024 megabytes. ఓకేనా? సో ద పాయింట్ ఈస్ 1 bit is equal to 0s or 1s అంటాం. 1 byte is equal to 8 bits అంటాం. 1 kilobyte is equal to 1024 bytes. 1 megabyte is equal to 1024 KBs అంటాం. 1 KB is equal to 1024 megabytes అవుతుంది. సో ఇవి దీంట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే హీఈస్ ఆస్కింగ్ ద క్వశ్చన్ దట్ ఈస్ 1 kilobyte is equal to how many bytes అని అడిగారండి. ద ఆన్సర్ షుడ్ బి వీ కెన్ సే దట్ ఈస్ 1 kilobyte is equal to 1024 bytes అని చెప్తాం. ఓకేనా? సరే, 1 టెరాబైట్ ఎంత అండి? 1024 మెగాబైట్స్ అన్నాం కదా. అలాగే 1 పెటాబైట్. సో 1 పెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 టెరాబైట్స్ అంటాం. అలాగే ఇంకొకటి 1 exabyte ఈజ్ ఈక్వల్ టు సో 1 exabyte మీన్స్ 1 exabyte ఎంత అవుతుందంటే 1024 పెటాబైట్స్ అవుతుందండి. దెన్ 1 జెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 exabyte అవుతుంది. ఓకేనా? 1 hectabyte ఈజ్ ఈక్వల్ టు 1024 జెటాబైట్ అవుతుంది. ఓకేనా? సరే చూడండి ఒకసారి. 1 బిట్ ఈజ్ అంటే 1 బిట్ మీన్స్ 0 or 1s. 1 బైట్ అంటే 8 బిట్స్ అంటాం. 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 బైట్స్. 1 మెగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 కిలోబైట్స్. 1 టెరాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 మెగాబైట్స్ అవుతుంది. 1 పెటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 టెరాబైట్స్. సో అలాగే 1 exabyte ఈజ్ ఈక్వల్ టు
1024 petabytes. 1 zettabyte is equal to 1024 exabyte అవుతుంది. 1 ఎటాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 జెటాబైట్స్ అవుతుంది. సో ఇవన్నీ ఇంతేనండి. మెమరీస్ అంటే ఇంకా లాస్ట్ మెమరీ అనమాట ఇది. సో ఎగ్జామినేషన్స్లో ఏమన్నా క్వశ్చన్ అడిగితే వీటి నుంచి అడగడానికి స్కోప్ ఉంటుంది. సో కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. వైబీ అంటే ఎటాబైట్, జేబీ అంటే జెడ్బీ అంటే జెటాబైట్, ఈబీ అంటే ఎగ్జాబైట్, పీబీ అంటే పెటాబైట్. ఇక్కడ నుంచి మీకు తెలిసినవి ఇంతవరకు మనం ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. బట్ ఇది ఒక్కటే కొంచెం మారుతుంది, బట్ సింపుల్ ఏనండి. సో జస్ట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తారంటే ఈజీగా అర్థమైపోతుంది. ఎగ్జామినేషన్స్లో అడగవచ్చు. లెట్స్ సీ ద ఫోకస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ మహావీర? మహావీరకి వేరే పేరేంటి అని అడుగుతున్నారండి. దట్ ఈస్ మహావీర అనదర్ నేమ్ ఈస్ వీ కెన్ సే దట్ ఈస్ వర్ధమాన. సో వర్ధమాన ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ మహావీర. సో వర్ధమాన మహావీరుడు అంటాం కదా. సో అండ్ దిస్ పర్సన్ ఈజ్ 24th తీర్థాంకర కదా. 24th తీర్థాంకరుడు ఎవరండి అంటే 24th తీర్థాంకర ఆ పర్సన్ పేరు మహావీర అండి. అండ్ ఇతనికంటే ముందు 23rd తీర్థాంకర ఎవరంటే 23rd తీర్థాంకర దట్ ఈస్ పార్శ్వనాథుడు. పార్శ్వనాథ ఈస్ 23rd. మరి జైనిజం ఇది మహావీర ఈజ్ ఫౌండర్ ఆఫ్ జైనిజం కదా. మరి మహావీర ఈజ్ నాట్ ఏ ఫౌండర్ కండి. అండ్ జైనిజం మహావీర దేనికి సంబంధించిన పర్సన్ అంటే జైనిజం సంబంధించిన పర్సన్ అంటాం. బట్ హూ ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ జైనిజం? జైనిజంకి ఫౌండర్ ఎవరంటే ఋషభనాథ. ఋషభనాథ ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ జైనిజం. అంటే హీజ్ అ ఫస్ట్ తీర్థాంకరం గురించి మాట్లాడతాం. ఫస్ట్ తీర్థాంకరుడు ఎవరు? ఋషభనాథుడు అవుతారు. 23 పార్శ్వనాథుడు, 24 వర్ధమాన మహావీరుడు. సో మహావీర్ని ఇంకొక పేరు ఏమని పిలుస్తామంటే వర్ధమాన అని కూడా పిలుస్తామండి. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఈస్ యూ కెన్ సీ. సో బిగ్ బ్యాంగ్ థియరీ ఈస్ రిలేటెడ్ టు. బిగ్ బ్యాంగ్ థియరీ దేని గురించి మాట్లాడుతుంది? బిగ్ బ్యాంగ్ థియరీ ఈస్ మెయిన్లీ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్. ఈ థియరీ దేని గురించి మాట్లాడుతుంది అంటే దిస్ ఈస్ అబౌట్ స్టడింగ్ అబౌట్. సో యాక్చువల్గా ఎర్త్ ఎవల్యూషన్ అండి. సో ఎర్త్ అనేది ఎలా ఫామ్ అయింది, సో ఎర్త్ అనేది ఎలా ఫామ్ అయింది, యూనివర్స్ అసలు ఎలా క్రియేట్ అయింది, యూనివర్స్ అనేది ఎలా క్రియేట్ అయింది దాని గురించి మాట్లాడతాం. అది బిగ్ బ్యాంగ్ థియరీ మాట్లాడుతుంది. అంటే యూనివర్స్లో మనం దేని గురించి మాట్లాడతాం? స్టార్స్ గురించి అవ్వచ్చు, అండ్ గ్రహాలు దట్ ఈస్ లైక్ ప్లానెట్స్ గురించి మాట్లాడడం. గ్రహాలు అవ్వచ్చు, ప్లానెట్స్ కానీ, స్టార్స్ అవ్వచ్చు, వీటన్నిటి గురించి మాట్లాడేది. వీటన్నిటి గురించి మాట్లాడితే అది కాస్మాలజీ అంటాం. సో ద బిగ్ బ్యాంగ్ థియరీ ఈస్ సేయింగ్ అబౌట్ ద evaluation of these all things. So it is related to cosmology. So it is related to cosmology అంటాం. So studying about space and studying about stars. Studying about space and studying about stars, that is called as a cosmology. బిగ్ బ్యాంగ్ థియరీ దానికి రిలేటెడ్ గురించి మాట్లాడతాం అనమాట. ఇప్పటి వరకు చాలా మంది ఈ బిగ్ బ్యాంగ్ థియరీ మీద రీసెర్చ్ కూడా చేస్తున్నారండి. సో మెనీ పీపుల్. పెన్రోజ్ రీసెంట్గా బిగ్ బ్యాంగ్ థియరీ మీద రీసెర్చ్ చేసినందుకే నోబెల్లో ఒక ముగ్గురికి నోబెల్ పీస్ ప్రైజ్ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ కూడా రావచ్చింది. ఆ ముగ్గురు దేని మీద రీసెర్చ్ చేశారండి అంటే దట్ ఈస్ దే డిడ్ ద రీసెర్చ్ ఆన్ బిగ్ బ్యాంగ్ థియరీ ఓన్లీ. రోజర్ పెన్రోజ్ అనే పర్సన్స్. సో ఓకేనా, ఇలా మొత్తం 3 పర్సన్స్ మొత్తం వీళ్ళ ముగ్గురు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది దేనికోసం అండి అంటే దే డిడ్ ద థియరీ వాళ్ళు దేని మీద రీసెర్చ్ చేశారంటే బిగ్ బ్యాంగ్ థియరీ మీద చేసినందుకే ముగ్గురికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది అనమాట. సో అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కాస్మాలజీ అంటే మీనింగ్ అర్థమైంది కదా. స్టడింగ్ అబౌట్ స్పేస్ అండ్ స్టార్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ కాస్మాలజీ. బిగ్ బ్యాంగ్ థియరీ ఇస్ రిలేటెడ్ టు కాస్మాలజీ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా? ఈ క్వశ్చన్ మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఇండోనేషియా క్యాపిటల్ ఇస్ కెన్ సే దట్ ఈస్ ఈస్ట్ కాలిమంథన్. సో ఈస్ట్ కాలిమంథన్ అనేది ఇండోనేషియాకి క్యాపిటల్ అవుతుందండి. ఈస్ట్ కాలిమంథన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా. దెన్ సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ యూ కెన్ సే వాట్ ఈస్ విచ్ యోజన వాజ్ ఇంక్లూడెడ్ యాజ్ ఏ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్? సో ఏ యోజనని రీసెంట్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఇంక్లూడ్ చేశారు? ఇప్పుడు రీసెంట్గా కాదండి, ఆల్మోస్ట్ 2014లోనే ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. సో విచ్ యోజన మీన్స్ ద ఆన్సర్ షుడ్ బి ప్రధానమంత్రి జనధన్ యోజన. సో ద ఆన్సర్ షుడ్ బి PMJDY. ప్రధానమంత్రి జనధన్ యోజన వాస్ ఇంక్లూడెడ్ ఇన్ ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్. అండ్ చూద్దాం. సో ఈ స్కీమ్ గురించి ఒక 3-4 పాయింట్స్ మాట్లాడదాం. మేబీ ఎగ్జామినేషన్స్లో అడగొచ్చు. సో దిస్ స్కీమ్ వాస్ స్టార్టెడ్ ఇన్ 2014 స్టార్ట్ చేశారండి. దట్ ఈస్ ఆగస్ట్. సో ఆగస్ట్ 28 ద స్కీమ్ వాస్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. What is the name of the scheme? Pradhan Mantri Janadhan Yojana scheme was started here. So this scheme main intentions to provide the bank accounts only. So this scheme యొక్క main intention ఏంటంటే provide bank accounts to all the peoples in India, bank accounts. And one more point, this account is you can say zero balance accounts only. So ఈ account అనేది zero balance account అవుతాయి. So no need to maintain any balance here. So that is a minimum balance అవసరం లేదండి. No minimum balance account, we can say zero balance accounts అంటాం. అండ్ ఇన్ దిస్ పర్టికులర్ అకౌంట్ వీఆర్ గెటింగ్ ద రూపే కార్డ్స్. ఈ దీంట్లో మించి మనకి ఏ కార్డ్స్ ఇస్తారండి అంటే రూపే ATM కార్డ్, డెబిట్ కార్డ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గివింగ్ రూపే ATM కార్డ్, డెబిట్ కార్డ్స్ ఆర్ దేర్. అట్ ద సేమ్ వే హియర్ వీఆర్ ప్రొవైడింగ్ ద యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఎంత ఇస్తారు? సో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఎంత ఉంది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ 2 lakh rupees. అప్ టు 2 lakh rupees దే ఆర్ ప్రొవైడింగ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. అప్ టు 2 lakh rupees దే ఆర్ గివింగ్ ద యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. సో ఇంతకుముందు ₹1,00,000 ఉండేది, ఇప్పుడు 2 లక్షలకి పెంచారండి. అండ్ ఇంతకుముందు మనకి లైఫ్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసిన కొత్తలో ఉండేది. హౌ మచ్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ దే ఆర్ గివింగ్? సో ఇప్పుడు లేదండి, బట్ ప్రీవియస్లీ ద లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ అవైలబుల్. ప్రీవియస్లీ అంటే అట్ ద టైమ్ ఆఫ్ 2015
and 14 the life insurance is there, they are giving 30,000 rupees of లైఫ్ ఇన్సూరెన్స్ దే ఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ 30,000 రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. దాని ఇంకో చూడండి, దాని యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఎవరు ఇస్తారు అంటే బై డిఫాల్ట్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కెన్ బి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లయితే మీకు 2 lakh రూపీస్ ఆఫ్ యాక్సిడెంటల్ గా పర్సన్ చనిపోయినట్లయితే నామినీకి 2 lakh రూపీస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తారు. దిస్ కెన్ బి ఆఫర్డ్ బై ద న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫర్ చేస్తుంది. అండ్ 30,000 లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరు ఆఫర్ చేస్తారంటే దట్ ఈస్ ఎల్ఐసి కంపెనీస్ ఆఫర్. దెన్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఉందండి, ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు అంటే మీ అకౌంట్లో అమౌంట్ లేకపోయినా కానీ ఎంతవరకు తీసుకోవచ్చు అని, వితౌట్ హ్యావింగ్ ద మనీ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ హౌ మచ్ మనీ యూ కెన్ విత్డ్రా, దట్ ఈస్ ఓవర్ డ్రాఫ్ట్. సో ఇంతకుముందు 5,000 రూపాయలు ఉండేది ఇప్పుడు 10,000 రూపాయలకి పెంచడం జరిగింది అనమాట. ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. సరే మరి ఈ అకౌంట్కి ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో చాలా మంది అకౌంట్స్ ఓపెన్ చేసేసారు. దెన్ చూద్దాం, ఈ అకౌంట్ స్టార్ట్ చేసింది 2014 కదా. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆగస్ట్ 15th దీని గురించి అనౌన్స్మెంట్ పాస్ చేశారు. ఎక్కడ రెడ్ ఫోర్ట్ లో అనౌన్స్మెంట్ అనేది ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తూ ఆగస్టు 15న ఫ్లాగ్ జెండా వందనం చేస్తూ దీని గురించి మాట్లాడారు. సో దీంతో పాటు నీతి ఆయోగ్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి కూడా చెప్పారు 2014 ఆగస్టు 15న. ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ ఇండియాలో ఇంప్లిమెంట్ అయిపోయింది. తర్వాత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన అనౌన్స్మెంట్ ఇచ్చిన ఒక 15 రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక 12 రోజుల తర్వాత ఈ ప్రోగ్రామ్ ఇండియాలో స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ ఏంటో తెలుసా, 2015 జనవరి 26 వచ్చేటప్పటికి జనవరి 26 వచ్చేటప్పటికి ఇండియాలో 7.5 crores బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. ఎంత? దే వాంట్ టు ప్రొవైడ్ 7.5 crores బ్యాంక్ అకౌంట్ బై 2026 జనవరి 2015 జనవరి 26. సో 7,50,00,000 మందికి బ్యాంక్ అకౌంట్లు ఇవ్వాలని టార్గెట్ చేశారు. బట్ సో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసిన ఫస్ట్ వీక్ లోనే 1.8 crore బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అంటే 1,80,000 మంది 1,80,00,000 మంది బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు. అండ్ ఈ డేట్ వచ్చేటప్పటికి మొత్తం 12 కోట్ల మంది బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. 12 కోట్ల మంది. సో అంత తక్కువ టైంలో ఇంతమంది బ్యాంక్ అకౌంట్స్ అనేది ప్రపంచంలో ఏ కంట్రీలో జరగలేదు. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో ఇంతమంది ఇంత తక్కువ టైంలో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు కాబట్టి దాని ఫైనల్లీ ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఈస్ వాట్ క్రియేటెడ్. ఈ యోజన అనేది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది క్రియేట్ అయిందనమాట. సో ఇప్పుడు వరకు ఈ అకౌంట్లో 40 కోట్ల మంది బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు, మోర్ దెన్ 40 crores. సో till date దిస్ అకౌంట్ ఫీల్ మోర్ దెన్ 40 crore పీపుల్ హాస్ ఓపెన్ ద బ్యాంక్ అకౌంట్. వాళ్ళందరికీ కూడా ఈ రూపే ATM కార్డ్స్ డెబిట్ ఫెసిలిటీస్ ఇచ్చారు. 2 lakh రూపీస్ ఆఫ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, 10,000 రూపీస్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా జరుగుతుంది అనమాట. సరే, దట్స్ వై దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ క్రియేటెడ్ ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనమాట. సో ఆ ప్రోగ్రామ్ ఏది అంటే ప్రధానమంత్రి జనధన్ యోజన. సో వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఫర్, మేబీ అడగొచ్చు ట్యాగ్ లైన్ అనేది. సో వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్? మేరా ఖాతా భాగ్య విధాత. సో మేరా ఖాతా అంటే మై బ్యాంక్ అకౌంట్. సో మై బ్యాంక్ అకౌంట్, సో మై గాడ్ ఈస్ మై బ్యాంక్ అకౌంట్ అని. సో సో మై అకౌంట్ ఈస్ సో మై బ్యాంక్ అకౌంట్ దట్ ఈస్ మేరా ఖాతా భాగ్య విధాత. సో మై బ్యాంక్ అకౌంట్ ఈస్ మై గాడ్ అని మీనింగ్ వస్తుంది అనమాట. సరే, ఆ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసిన ఎవరు అంటే నరేంద్ర మోడీ గారే ఈ ఇండియాలో స్టార్ట్ చేశారు. సో ఆల్ బ్యాంక్స్ ఆర్ గివింగ్ దిస్ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఇండియా ఓన్లీ. ఓకే, సరే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో హూ ఈస్ ద CEO ఆఫ్ Dream11? Harish Jain is a person has acting as a CEO of Harish Jain. సో హరీష్ జైన్ ఈస్ అ పర్సన్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ CEO ఆఫ్ Dream11 కంపెనీకి యాప్ట్ అయిన కొత్త CEO ఎవరైనా అడుగుతున్నారు. దట్ పర్సన్ ఈజ్ హరీష్ జైన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ CEO ఆఫ్ దిస్ Dream11 కంపెనీ. సో ఇందాక సత్యనాథన్లా మైక్రోసాఫ్ట్కి చెప్పాను కదా. దెన్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. బెంగాల్ డివిజన్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఇయర్? సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ మీకు కవర్ అయిందండి. బెంగాల్ డివిజన్ అనేది ఎప్పుడు జరిగింది అంటాం. సో ఇంతకుముందు చెప్పాం క్లాస్లో, మళ్ళీ రిపీట్ అయింది ఈ క్వశ్చన్ అనేది. 1905లో బెంగాల్ డివైడ్ అయింది. ఆ టైంలో లార్డ్ కర్జన్ అనే పర్సన్, ఈ పర్సన్ గవర్నర్ జనరల్గా వైస్రాయ్గా ఇండియాలో యాక్ట్ చేస్తున్నారు. సో ఆ టైంలోనే బెంగాల్ అనేది ప్రొవిన్సెస్ ఆఫ్ బెంగాల్, ఓకేనా, ప్రొవిన్సెస్ ఆఫ్ ఈస్ట్ బెంగాల్ కిందకి డివైడ్ అయింది అనమాట. తర్వాత 1971లో మళ్ళీ ఆ ఈస్ట్ బెంగాల్ని పేరు ఎలా మార్చారంటే బంగ్లాదేశ్ కిందకి మార్చడం జరిగింది. సో పార్టీషన్ ఆఫ్ బంగ్లాదేశ్ జరిగింది కదా ఎప్పుడు 1971 ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే జరిగిందనమాట. సో అప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు డివైడ్ అయిపోయి ఈస్ట్ బెంగాల్కి కంప్లీట్గా ఈస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్ అని పేరు పెట్టడం కూడా జరిగిందనమాట. ఓకేనా. సరే, మరి ఫస్ట్లో బెంగాల్ డివైడ్ అయింది ఎప్పుడు అంటే 1906లో, 1905లో జరిగింది. ఆ టైంలో లార్డ్ కర్జన్ అనే పర్సన్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ వైస్రాయ్గా యాక్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో వాట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ఫేస్? సో ఫేస్లో స్ట్రాంగెస్ట్ బోన్ ఏది? సో ఆల్మోస్ట్ జా బోన్ అండి. జా బోన్ అంటే దవడ. సో దవడ భాగం ఉంటుంది చూసారా, జా బోన్. దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బోన్, చాలా స్ట్రాంగెస్ట్ బోన్ అని చెప్పొచ్చు, జా బోన్. మరి విచ్ ఈస్ ద బాడీలో స్ట్రాంగెస్ట్ బోన్ ఏది? అంటే థైలో ఉంటుంది అనమాట. థైలో ఉండే బోన్ చాలా స్ట్రాంగెస్ట్ బోన్ అండి. మరి విచ్ ఈస్ ద వీకెస్ట్ బోన్ ఇన్ ద బాడీ? మరి చూడండి, స్ట్రాంగెస్ట్ బోన్ ఏమవుతుంది బాడీలో? స్ట్రాంగెస్ట్ బోన్ ఇది థైలో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఆ బోన్ పేరు ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫెమూర్ బోన్. ఫెమూర్ బోన్ అనేది ఇది థైలో ఉంటుందండి. ఈ బోన్ చాలా స్ట్రాంగెస్ట్ బోన్ అని చెప్పొచ్చు. ఇది బాడీ మీద. ఫేస్ లో అయితే జా బోన్ అనేది స్ట్రాంగెస్ట్ బోన్, బాడీలో అయితే స్ట్రాంగెస్ట్ బోన్ ఫెమూర్ బోన్ అవుతుంది అనమాట. మరి
ఫేస్లో అయినా బాడీలో అయినా కానీ చాలా ఏమంటామంటే చాలా వీకెస్ట్ బోన్ ఏదండి అంటే దట్ బోన్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ లాక్రిమల్ బోన్. లాక్రిమల్ బోన్ అంటాం. లాక్రిమల్ బోన్ ఎక్కడ ఉందంటుందంటే మీ కంటికి ఆల్మోస్ట్ ఈ మధ్యలో ఈ పార్ట్లో ఉంటుందన్నమాట లాక్రిమల్ బోన్ అనేది. సో ఇది చాలా వీకెస్ట్ బోన్ అని చెప్పొచ్చు. స్ట్రాంగెస్ట్ బోన్ అంటే ఫెమూర్ బోన్ అనేది స్ట్రాంగెస్ట్ బోన్ కిందకి కౌంట్ అవుతుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వాట్ ఈస్ అ కాన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్? ప్లాస్టిక్ లో మేజర్ కాంపోనెంట్ ఏముంటుంది? సో ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కదా, వాట్ ఈస్ అ మేజర్ ద కాన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్? వీ కెన్ సే దట్ ఈస్ అ కార్బన్ ఓన్లీ. సో కార్బన్ ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుందండి. సో కార్బన్ ఉంటుంది, దాంతోపాటు ఆక్సిజన్ ఈజ్ ఆల్సో ప్రెజెంటెడ్, హైడ్రోజన్ కూడా ఉంటుంది, క్లోరిన్ కూడా ప్రెజెంట్ అయి ఉంటుంది. బట్ మేజర్ కాంపోనెంట్ ఏది అంటే కార్బన్ అవుతుంది. ఓకేనా? సో కార్బన్, ఆక్సిజన్ ఒకటి, హైడ్రోజన్ ఒకటి, అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ క్లోరిన్, సమ్ ఆఫ్ ద క్లోరిన్ ఈజ్ ఆల్సో ప్రెజెంటెడ్ హియర్. బట్ మేజర్ కాంపోనెంట్ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి కార్బన్ అండి. ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ వన్, హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ డిఆర్డిఓ? ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు కవర్ అయింది. డిఆర్డిఓ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. యూ కెన్ సే ద పర్సన్ నేమ్ ఈజ్ డిఆర్డిఓ చైర్మన్ ఎవరండి? జి సతీష్ రెడ్డి కదా. సో జి సతీష్ రెడ్డి ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఏ Satish Reddy was currently acting as a chairman of DRDO. The head office of DRDO ఎక్కడ ఉందంటే we can say that is న్యూ ఢిల్లీలో DRDO హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. డిఆర్డిఓ హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? న్యూఢిల్లీలో డిఆర్డిఓకి హెడ్ ఆఫీస్ ఉంది. దిస్ ఈస్ సో ఇది ఒక మన ఇండియాలో మిసైల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. సో లాట్ ఆఫ్ మిసైల్స్, అగ్ని మిసైల్స్ కానీ, అస్త్రా, బ్రహ్మోస్, రౌద్రం, శౌర్య మిసైల్స్, ఇవన్నీ మిసైల్స్ ని ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారంటే ద ఆన్సర్ షుడ్ బి డిఆర్డిఓ. రీసెంట్ గా డిఆర్డిఓ బ్రహ్మోస్ మిసైల్స్ ని లాంచ్ చేసింది. డిఆర్డిఓ కిందకి మన కంట్రోల్లో వీ హ్యావ్ ద సూపర్ సోనిక్, సబ్ సోనిక్ అని, హైపర్ సోనిక్ మిసైల్స్ అని, ఇలా చాలా మిసైల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క మిసైల్ కి కొంత రేంజ్ వరకు కూడా ఉంటుందన్నమాట. సరేనా? అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఎవరండి అంటే దట్ ఈస్ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. మరి ఇండియాలో శాటిలైట్ లాంచ్ చేసేది ఎవరండి అంటే ఇస్రో, తెలిసిందే కదా ఇది. ఇస్రో చైర్మన్ ఎవరండి అంటే వీ కెన్ సే కే శివన్. ఇస్రో హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉందండి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉందంటే వీ కెన్ సే ముంబైలో ఉంది కదా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్? సో ఈ క్వశ్చన్ కూడా ఇంతకు ముందు వచ్చిందేనండి. ద గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ షుడ్ బి దట్ ఈస్ 94 అనేది. హంగర్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 94 లో ఉన్నాం. మరి విచ్ కంట్రీ విల్ హ్యావ్ ద లీస్ట్ హంగర్ ఇండెక్స్ అంటే ఆకలితో ఆకలి సూచి అని చెప్తాం తెలుగులో. మరి విచ్ కంట్రీ విల్ హ్యావ్ ద లీస్ట్ అంటే ఐ మీన్ ఆ కంట్రీలో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇట్ ఈస్ గుడ్ అని చెప్పొచ్చు. సో విచ్ కంట్రీ ఇస్ అ గుడ్ ప్లేస్, బెస్ట్ ప్లేస్ అంటే దట్ ఈస్ అ చైనా కంట్రీ. చైనా, బెలారస్ కంట్రీస్ ఇవన్నీ కూడా లీస్ట్ లీస్ట్ అంటే ఐ మీన్ అసలు ఆ దేశంలో హంగర్ ప్రాబ్లం అనేది లేదని చెప్పొచ్చు అనమాట, చాలా తక్కువ. దెన్ ఎక్కువ ఉన్నది కంట్రీ ఏది అంటే దట్ ఈస్ అ ఛాద్. మొత్తం ఈ కంట్రీ మొత్తం 107 కంట్రీస్ యొక్క సర్వే చేస్తే 107 కంట్రీస్ లో సర్వే చేస్తే మన కంట్రీకి వచ్చిన ప్లేస్ 94th ప్లేస్ అనమాట. మరి 104th ప్లేస్ లో ఉన్న కంట్రీ ఏది అంటే ఛాద్. సో దిస్ కంట్రీ కెన్ హ్యావ్ ద హైయెస్ట్ మోర్ ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని చెప్తాం. సరే, అలాగే కరప్షన్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత? కరప్షన్ ఇండెక్స్ కెన్ సే ఇండియా ర్యాంక్ షుడ్ బి దట్ ఈస్ 80. కరప్షన్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 80 ర్యాంక్ లో ఉన్నామండి. అలాగే సో హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్? ఇండియా ర్యాంక్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్. సో హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ we can say ఇండియా ర్యాంక్ షుడ్ బి హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 106 ప్లేస్ లో ఉండండి. అండ్ గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్, గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా? దట్ ఈస్, ఈ పోర్షన్ ఆల్రెడీ మీకు చెప్పాను, దట్ ఈస్ 105 ర్యాంక్ లో ఉన్నామండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో ఏ ర్యాంక్ లో ఉన్నాం? గ్లోబల్ ఇన్నోవేషన్. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అవర్ ర్యాంక్ షుడ్ బి 48. వరల్డ్ రిస్క్ ఇండెక్స్ లో ఏ ర్యాంక్ లో ఉన్నాం? వరల్డ్ రిస్క్ ఇండెక్స్, వరల్డ్ రిస్క్ ఇండెక్స్. సో అవర్ ర్యాంక్ షుడ్ బి 59. వరల్డ్ రిస్క్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఏ ప్లేస్ లో ఉన్నామంటే 59th ప్లేస్ లో ఉన్నాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ప్రెస్ ఫ్రీడమ్. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, సో అవర్ ర్యాంక్ షుడ్ బి దట్ ఈస్ 142. గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో మన ర్యాంక్ ఎంత? గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్, గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అవర్ ర్యాంక్ ఈజ్, సో హ్యాపీనెస్ అండి, హ్యాపీనెస్ ఇండెక్స్ లో మన ర్యాంక్ ఎంత అంటే 144th ప్లేస్ లో ఉన్నాం. గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ షుడ్ బి 144. 100, సో 144 is a global hunger index అంటాం. Then what is a global gender index? Global gender index, global gender index. So global gender index India rank is that is a 112 is a global hunger index. So what is a global child report? Global child report, what is India rank? Child report. So global child report India rank is 113. 113 అండి. సో ఇవి. అలాగే హ్యూమన్ క్యాపిటల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత? వాట్ ఈస్ ఇండియా ర్యాంక్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్? సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ ఈజ్ human development index, that is what is the rank of India? We can say 129 is a human development index లో మన ర్యాంక్ వచ్చి.
హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 129, హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో 116 అండి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, హ్యూమన్ డెవలప్మెంట్ వేరు, హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ వేరు. హ్యూమన్ డెవలప్మెంట్ దట్ ఈస్ 129, హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ దట్ ఈస్ 116 అని చెప్తాం. సో ఇవి మన రీసెంట్గా కొన్నిట్లో మన ర్యాంక్స్. అలాగే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మన ర్యాంక్ వచ్చి 84th ప్లేస్లో ఉన్నాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇది కరప్షన్లో ఎంత మన ర్యాంక్ వచ్చి 80thలో కరప్షన్ ప్లేస్లో ఉన్నామండి. సో ఒకసారి ఇండెక్స్లు చూసుకోండి, ఎగ్జామినేషన్స్లో అడిగారు కదా ఈ క్వశ్చన్, ఇప్పటికి 2 సార్లు రిపీట్ అయింది, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది. సరే నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ సి. సో వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ విటమిన్ సి? ఇది నిన్న క్లాస్లో చెప్పాను, విటమిన్ సికి ఇంకొక పేరు ఏంటి అని. సో ascorbic acid. So ascorbic acid is a ascorbic acid. This is another name of vitamin C only. ఇది విటమిన్ సికి ఇంకొక పేరు అని చెప్తాం. అలాగే విటమిన్ సో దట్ ఈస్ విటమిన్ B2కి మీకు ఆల్మోస్ట్ విటమిన్ ఏకి థైమిన్ ఈజ్ విటమిన్ B1కి ఇంకో పేరండి. విటమిన్ B2కి రైబోఫ్లవిన్స్ అని చెప్పాను. నియాసిన్ అనేది విటమిన్ B3కి అవుతుంది. ఓకేనా, నియాసిన్ అనేది. అలాగే విటమిన్ B6 పైరోడాక్సిన్ చెప్పాను. విటమిన్ B6కి లేన క్లాస్లో పైరోడాక్సిన్ గురించి మాట్లాడాం. ఓకేనా, సరే దెన్ విటమిన్ B7కి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బయోసిన్. సో విటమిన్ B7కి కూడా మాట్లాడాం. సో ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే ఇంకా కొన్ని విటమిన్స్ ఉన్నాయండి. లెట్స్ సీ ద అనదర్ టైప్ ఆఫ్ విటమిన్స్ ఈజ్ ఆల్సో దేర్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ విటమిన్ కేకి ఇంకొక పేరు ఏంటి సార్ అంటే ఫైటోడైనిన్ ఈజ్ అ విటమిన్ కేకి ఇంకొక పేరు ఏంటంటే ఫైటోఅడైనిన్. దట్ ఈస్ అ విటమిన్ కే నేమ్. దెన్ వాట్ ఈస్ ద విటమిన్ B9? విటమిన్ B9 కి ఇంకొక పేరు ఫోలిక్ యాసిడ్ అవుతుంది. విటమిన్ B9 కి అనదర్ నేమ్ ఈస్ ఫోలిక్ యాసిడ్, కోబాల్మిన్ ఈస్ విటమిన్ B12. విటమిన్ B12 కి ఇంకొక పేరు కోబాల్మిన్ అవుతుంది. అలాగే వన్ మోర్ విటమిన్ విటమిన్ B5 ద నేమ్ షుడ్ బి పాంథోథెనిక్ యాసిడ్ ఇస్ ఫర్ ద విటమిన్ B5. విటమిన్ K ద నేమ్ షుడ్ బి పైటానైడిన్. దిస్ ఈస్ ఫోలిక్ యాసిడ్. ఇది ఈజీగా గుర్తుండిపోతుంది. ఫోలిక్ యాసిడ్ ఒకటి, అలాగే కోబాల్మిన్, ఈ రెండు కూడా విటమిన్ B12 కు వేరే నేమ్స్ అండి. సో విటమిన్ కి సంబంధించిన ఆల్టర్నేటివ్ నేమ్స్ అడుగుతున్నారు. అలాగే ఏ విటమిన్ తగ్గితే ఏ డెఫిషియన్సీస్ వస్తాయో కూడా ఒకసారి చూసుకోవాలి. ఓకేనా, సరే నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ DHCP? సో ఇది కంప్యూటర్ వర్డ్ అండి. సో DHCPకి ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ కంప్యూటర్ వర్డ్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? సో ఎస్టర్డే క్లాస్ మీకు కొన్ని ఫుల్ ఫామ్స్ అడిగారు. సో HTTP ఫుల్ ఫామ్ అడిగారు. దాని ఇప్పుడు ఈ రోజు అడిగిన క్వశ్చన్ ఫుల్ ఫామ్ DHCP ఫుల్ ఫామ్ అడుగుతున్నారు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ DHCP అంటాం. సరే దెన్ వీ కెన్ సీ సమ్ మోర్ ఫుల్ ఫార్మ్స్ ఆఫ్ దిస్ వన్. లెట్స్ సీ. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ PDF ఫుల్ ఫామ్ ఏమవుతుంది? పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ కదా. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ PDF అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ JPEG ఫుల్ ఫామ్ ఏంటి? జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్. దట్ ఈస్ JPEG ఫుల్ ఫామ్ అంటాం. ఓకేనా, దెన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ OSI మోడల్? OSI ఫుల్ ఫామ్ ఏంటి? ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ అనేది OSI మోడల్ అవుతుంది. JPEG మీన్స్ జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్. దెన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ PDF అయిపోయింది కదా. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ PDF అంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ అని చెప్తామండి. దెన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్, ఈ క్వశ్చన్ మీకు నిన్న క్లాస్లో చెప్పింది. USB ఫుల్ ఫామ్ ఏంటి? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యూనివర్సల్ సీరియల్ బస్ అని చెప్తాం. URL ఫుల్ ఫామ్ కూడా నిన్న క్లాస్లో మాట్లాడాం. URL ఫుల్ ఫామ్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఐ సెట్ ఫర్ URL? యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ గురించి మాట్లాడాం. దెన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ISDN? ఫుల్ ఫామ్ ఏంటి? ISDN ఫుల్ ఫామ్ ఈస్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డిజిటల్ నెట్వర్క్ ఈస్ వీ కెన్ సే దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ISDN అంటాం. దెన్ see these are the few full forms అండి. ఇవి కొన్ని ఫుల్ ఫామ్స్ ఎగ్జామినేషన్స్ లో అడగడానికి స్కోప్ ఉన్నాయి. సో కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ ఫుల్ ఫామ్స్. నిన్న కూడా కొన్ని ఫుల్ ఫామ్స్ చెప్పాం. దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ వీ కెన్ సే అండ్ హూ ఇన్వెంటెడ్ ట్రాన్సిస్టర్ని ఎవరు ఇన్వెంట్ చేశారంటే వీ కెన్ సే దెర్ ఆర్ 3 persons ఆర్ దేర్ హూ ఇన్వెంటెడ్ ద ట్రాన్సిస్టర్స్. సో లెట్స్ సీ ద 3 persons. వన్ పర్సన్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ జాన్ బర్డిన్ అనే పర్సన్ ని ఇన్వెంట్ చేశాడు. అండ్ వన్ మోర్ పర్సన్ ఈస్ వీ కెన్ సే వాల్టర్ బ్రాటెన్ ఈజ్ ఆల్సో దేర్. అండ్ వన్ మోర్ పర్సన్ హిజ్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ విలియం షాక్లే. సో చూడండి, మొత్తం ముగ్గురు ఇన్వెంట్ చేశారు. విలియం షాక్లే ఒకరు, వాల్టర్ బ్రాటెన్ అనే పర్సన్ ఒకతను, దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ జాన్ బర్డిన్. సో దీస్ 3 persons హ్యాస్ ప్రిపేర్ దిస్ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. సో కాబట్టి వీళ్ళ ముగ్గురు ఇన్వెంటర్స్ అవుతారండి. ఈ క్వశ్చన్ ఫిజిక్స్ రిలేటెడ్ అవుతుంది. సో వీళ్ళ ముగ్గురు ఇన్వెంట్ చేసింది ఏది ఇన్వెంట్ చేశారంటే దే ఇన్వెంటెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అవుతుంది. ట్రాన్సిస్టర్స్ మనకు తెలిసింది కదా, చాలా వాటిలో వీటి యూజ్ చేస్తూ ఉంటాం ఎలక్ట్రికల్ డివైజెస్ లో. దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి, అలాగే ఇంకొన్ని ఇన్వెన్షన్స్ మాట్లాడదాం. సమ్ మోర్ ఇన్వెన్షన్స్ యూ కెన్ డిస్కస్ హియర్.
సో హూ విల్ ఇన్వెంటెడ్ ద రేడియోస్ ని ఇన్వెంట్ చేసిన పర్సన్ ఎవరంటే గుల్మిలియో మార్కోని. గుల్మిలియో మార్కోని అనే పర్సన్ రేడియోని ఇన్వెంట్ చేశారండి. దెన్ హూ ఇన్వెంటెడ్ ఎలక్ట్రిసిటీ, హిస్ నేమ్ ఈస్ కాల్డ్ యాస్ బెంజమిన్ ఫ్రాంక్లిన్. చాలా ఇంపార్టెంట్ అండి. ఎలక్ట్రిసిటీ ఇన్వెంట్ చేసిన పర్సన్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ హ్యాస్ ఇన్వెంటెడ్ ద ఎలక్ట్రిసిటీ. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ హూ ఇన్వెంటెడ్ ద ఆటోమొబైల్ పేరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆటోమొబైల్ అనేది బెంజ్ అనేది ఒక ఆటోమొబైలేగా, సో ఆ పేరు కూడా బెంజ్ మీదే వస్తుందండి. దట్ హిస్ నేమ్ ఈస్ కాల్డ్ యాస్ కర్ల్ బెంజ్. ఆటోమొబైల్ ఇన్వెంటర్ ఎవరంటే కర్ల్ బెంజ్. హీస్ ఇన్వెంటెడ్ ఆటోమొబైల్స్ ఓన్లీ. Then who invented that is air conditioner. Air conditioner invented by the person is called as a Willis Carrier. Willis Carrier. So air condition ACs. So air conditions ACs ని ఇన్వెంట్ చేసిన పర్సన్ దట్ ఈస్ విలిస్ క్యారియర్ అని పిలుస్తాం. విలిస్ క్యారియర్. ఓకేనా. సో ఇది ఒక కూలింగ్ ని క్యారీ చేస్తుంది కాబట్టి, ఒక కూల్ ఎయిర్ ని క్యారీ చేస్తుంది కదా. సో కాబట్టి ఎయిర్ కండిషన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, కూల్ చేయడమే కదా. సో కూల్ ని క్యారీ చేస్తుంది కాబట్టి క్యారియర్ అనే పేరు వస్తుంది. విలిస్ క్యారీస్ అని చెప్తాం. నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ యాస్ జెట్ ఇంజన్స్. జెట్ ఇంజన్స్ ని ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఐ మీన్ హూ ఇన్వెంటెడ్, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఫ్రాంక్ వైట్. సో ద పర్సన్ ఈస్ ఫ్రాంక్ విటెల్. విటెల్ ఈస్ ద పర్సన్ యాస్ ఈస్ ఇన్వెంటెడ్ ద దిస్ జెట్ ఇంజన్స్. నెక్స్ట్ వన్ ఈస్ స్ట్రీమ్ ఇంజన్ ఎవరు ఇన్వెంట్ చేశారంటే థామస్ న్యూ కోమెన్. థామస్ న్యూ కోమెన్ హ్యాస్ ఇన్వెంటెడ్ ద స్ట్రీమ్ ఇంజన్. డీజిల్ ఇంజన్ పేరులో చూడండి, ఇతని ఆన్సర్ లో కూడా డీజిల్ అనే వస్తుంది. డీజిల్ ఇంజన్ దట్ ఈస్ రొడాల్ఫ్ డీజిల్. డీజిల్ ఇంజన్ ని రొడాల్ఫ్ డీజిల్ ఇన్వెంట్ చేశారండి. బారోమీటర్ ఎవరు ఇన్వెంట్ చేశారు, ద పర్సన్ ఈస్ కాల్డ్ యాస్ ఎవనంగెస్తా, దట్ ఈస్ టోరిసెల్లి. So what is the name of the person? His name is called as Evangelista Torricelli. Evangelista Torricelli is the person has invented this type of barometers only. So మీకు టెలిఫోన్ గురించి తెలుసు కాబట్టి ఆ పాయింట్ నేను మెన్షన్ చేయలేదు. టెలిఫోన్ ఒకటి, బల్బు మీకు తెలిసే కాబట్టి టెలిఫోన్ వీ కెన్ సే గ్రహం బెల్. సో వి నో ద ఆన్సర్. బల్బ్ అంటే అడమ్, దట్ పర్సన్ ఈజ్ బల్బ్ గురించి కూడా మనకు ఐడియా ఉంది కదా. సో హూ ఇన్వెంటెడ్ ద బల్బ్, దట్ ఈస్ ఎడిసన్ కదా. సో ఈ పర్సన్ ఈ థామస్ ఎడిసన్, అల్వా ఎడిసన్ పేరు మనకు తెలుసు కాబట్టి ఈ 2 పాయింట్లు ఇక్కడ మెన్షన్ చేయలేదు. రిమైనింగ్ పాయింట్స్ మాత్రమే రాశానండి. సో వీటిని 1-2 సార్లు ఒకసారి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ గ్లాండ్ ఏది అని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ షుడ్ బి లివర్. ద ఆన్సర్ ఏంటి, వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి లివర్. లివర్ అనేది బాడీలోనే చాలా బిగ్గెస్ట్ గ్లాండ్ అని చెప్తాం. ఓకేనా. సరే, నిన్న క్లాస్లో కూడా లివర్ మీద ఒక క్వశ్చన్ మీకు వచ్చింది. నిన్న క్లాస్లో కూడా లివర్ రిలేటెడ్ క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగారు. సో ఆ క్వశ్చన్ ఏంటో మీరు చెప్పండి. అండ్ ఇంకొక విషయం అండి, మన ప్యాంక్రియాస్ అనేది ప్యాంక్రియాస్ ఉంది చూసారా, ప్యాంక్రియాస్ మనం రిలీజ్ చేసే గ్లాండ్, ఇన్సులిన్ ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. సో హూ విల్ రిలీజ్ ఇన్సులిన్ ని హార్మోన్ రిలీజ్ చేసేది ఏది, ప్యాంక్రియాస్. సో ఐ మీన్ టెస్టిస్ రిలీజ్ చేసేది టెస్టోస్ట్రోమ్, ఆస్ట్రోజన్స్ రిలీజ్ చేసేది ఓవరీస్ అని చెప్తామండి. అలాగే గ్రోత్ గ్లాండ్స్ ని గ్రోత్ హార్మోన్స్ ని ఎవరు రిలీజ్ చేస్తారండి అంటే పిట్యూటరీ గ్లాండ్స్ ఎవరిని రిలీజ్ చేస్తాయి, గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఈ లాస్ట్ క్లాస్ ఇవన్నీ మీకు చెప్పాను. సో అందుకే జస్ట్ ఐఎమ్ నాట్ రైటింగ్ అగైన్, సో జస్ట్ చెప్పేస్తున్నాను. ఓకేనా. అలాగే పిట్యూటరీ గ్లాండ్స్ అర్థమైంది కదా. పిట్యూటరీ గ్లాండ్స్ అని గ్రోత్ హార్మోన్స్ ని, థైరాక్సిన్ రిలీజ్ చేసే గ్లాండ్ ఏంటి, థైరాక్సిన్ హార్మోన్ ని థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఎగ్జామినేషన్స్ లో ఒకసారి అవి కూడా చూసుకోండి. ఓకేనా. సో బైల్ జ్యూస్, నిన్న ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్, బైల్ జ్యూస్ ని రిలీజ్ చేసే గ్లాండ్ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి లివర్ అనే చెప్తామండి. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ యూ కెన్ సే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ఆర్గాన్ కెన్ కంట్రోల్ ద స్మెల్ ఇన్ బ్రెయిన్. విచ్ ఆర్గాన్ ఈస్ కంట్రోలింగ్ ద స్మెల్ ఇన్ బ్రెయిన్ ఓన్లీ. సో ఓకే, సీ దిస్ క్వశ్చన్. సో విచ్ ఆర్గాన్ కంట్రోల్ ద స్మెల్ ఇన్ బ్రెయిన్. సో మన బ్రెయిన్ లో స్మెల్ కి సంబంధించిన సెన్స్ ఉన్న ఆర్గాన్ ఏది అని అడుగుతున్నారు. సో జనరల్ గా మనం ఏదైనా స్మెల్ చూసినప్పుడు ఆటోమేటిక్ గా నాసల్స్ నుంచి అది వెళ్ళిన తర్వాత బ్రెయిన్ కి ఆ సిగ్నల్ వెళుతుంది చూసారా. అప్పుడు జస్ట్ ఒక ప్లేస్ ఉంటుందండి. సో అది స్మెల్ ని రెగ్యులేట్ చేయడం అంటే స్మెల్ ని బ్రెయిన్ కి పంపిస్తుంది అనమాట, ఒక సిగ్నల్స్ ని వెళ్లేట్ చేయొచ్చు. దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఆల్ ఫ్యాక్టరీ సిస్టమ్ అంటామండి ఇది. సో ఆల్ ఫ్యాక్టరీ సిస్టమ్. సో ఇది జనరల్ గా మన నాసిల్స్ క్రాస్ చేసిన తర్వాత ఉంటుందండి. సో ఆల్మోస్ట్ ఇది బ్రెయిన్ కి సిగ్నల్స్ ని పంపిస్తుంది అనమాట. సో కాబట్టి ఆల్ ఫ్యాక్టరీ సిస్టమ్ ఇట్ ఈస్ సెన్స్ ద స్మెల్ అని చెప్తాం. ఓకేనా. సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వీ కెన్ సే హూ ఇస్ ఆథర్ ఆఫ్ ద బుక్ రిపబ్లిక్ అనే పుస్తకానికి ఆథర్ ఎవరు అని అడుగుతున్నారు. ఈ బుక్ ఇప్పుడు రాసింది కాదండి, ఆల్మోస్ట్ 375 BC బిఫోర్ క్రైస్టే వచ్చిన బుక్ అని చెప్పొచ్చు. 375 ఆ టైంలో వచ్చిందండి. సో దట్ ఈస్ ద బుక్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రిపబ్లిక్ బుక్. ప్లాటో అనే పర్సన్ రాసిన బుక్ అండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్, రిపబ్లిక్ అనే బుక్ ఆథర్ ఎవరండి అంటే ప్లాటో. సరే, అలాగే ఇంకొన్ని బుక్స్ చూద్దాం. మన ఫ్రీడమ్ ఫైటర్స్ రాసిన ఇంకొన్ని బుక్స్ ఏంటి అంటే, సో హూ ఈస్ ఆథర్ ఆఫ్ ద బుక్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్హ్యాపీ ఇండియా. సో అన్హ్యాపీ ఇండియా బుక్ కి ఆథర్ ఎవరండి అంటే వీ కెన్ సే లాలా లజపతి రాయ్. సో లాలా లజపతి రాయ్. సో దిస్ పర్సన్ ఈజ్ ఆథర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బుక్. దెన్ ఇండియన్ స్ట్రగుల్ అనే బుక్ రాసింది ఎవరు అంటే వీ కెన్ సే ద పర్సన్ ఈజ్ సుభాష్ చంద్ర బోస్.
Subhash Chandra Bose. That is author of this book only. That is Subhash Chandra Bose అని చెప్తాం. Then next one is Discovery of India. So Discovery of India. Who is author of this book? Discovery of India. That is called as a Jawaharlal Nehru. Jawaharlal Nehru అంటాం. Yeah, that is Jawaharlal Nehru has author of this particular book అండి. బుక్ పేరేంటి? దట్ ఈస్ డిస్కవరీ ఆఫ్ ఇండియా అని చెప్తాం. దెన్ అలాగే దెన్ గ్లిమ్సమ్స్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ అంటాం. గ్లిమ్సమ్స్ గ్లిమ్స్ సి దట్ ఈస్ the glimpse of world history. So who is author of the book Glimpse of World History? This book author is also we can say జవహర్లాల్ నెహ్రూ గారే రాశారండి. జవహర్లాల్ నెహ్రూ. అలాగే మేరా కహానీ అనే బుక్ కూడా ఇతనే రాశారు. మేరా కహానీ. సో ఈ బుక్ ఆధార్ కూడా జవహర్లాల్ నెహ్రూనే. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే బుక్ రాసింది ఎవరంటే వీ కెన్ సే దట్ ఈస్ మహాత్మా గాంధీ. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. సో హూ ఈస్ ఆథర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బుక్? దట్ ఈస్ వి నో మహాత్మా గాంధీ ఓన్లీ. మహాత్మా గాంధీ హాస్ ఆథర్ ఆఫ్ దిస్ బుక్. అలాగే యంగ్ ఇండియా అనే పుస్తకం రాసింది కూడా నవజీవన్ యంగ్ ఇండియా ఒకటి. అలాగే నవజీవన్. సో ఈ బుక్స్ మొత్తాన్ని రాసింది ఎవరండి అంటే ద ఆన్సర్ షుడ్ బి మహాత్మా గాంధీ ఓన్లీ. సో గాంధీ గారే రాశారండి ఇవన్నీ బుక్స్ ని. ఏవి? యంగ్ ఇండియా ఒకటి, నవజీవన్ ఒకటి, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ కానీ ఇవన్నీ ఈ 3 పుస్తకాలు మహాత్మా గాంధీ గారికి సంబంధించినవే. డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లిమ్సమ్స్ ఆఫ్ ద వరల్డ్ హిస్టరీ ఒకటి, మేరా కహానీ ఈ బుక్స్ మొత్తం జవహర్లాల్ నెహ్రూ గారు రాశారు. అన్హ్యాపీ ఇండియా అనే బుక్ ని లాలా లజపతి గారు రాశారు. దాన్ని ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకాన్ని సుభాష్ చంద్ర బోస్ రాయడం జరిగింది. మేబీ ఎగ్జామినేషన్స్ లో ఈ క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉందండి. సో ఎందుకంటే వరల్డెస్ట్ బుక్స్ అడుగుతున్నారు కాబట్టి లెట్స్ సీ ద కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఏరియా. నెక్స్ట్ వన్ ఈస్ వీ కెన్ సే 1924 కాంగ్రెస్ కన్వెన్షన్. సో దట్ ఈస్ ఇది ఐఎన్సీ మీటింగ్ అని చెప్పండి. 1924 ఇది లాస్ట్ క్లాస్, నిన్న క్లాస్ లో ఈ క్వశ్చన్ చెప్పాను మీకు. దెన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించి దాదాబాయి నైరోజీ ఈజ్ నిన్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే హూ ఆర్ ద పర్సన్ ఈజ్ యాక్టెడ్ యాజ్ ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా ఎవరు యాక్ట్ చేశారు అని ఇచ్చారు. దాదాబాయి నైరోజీ అని చెప్పాం. సో దాదాబాయి నైరోజీ దెన్ 1886 ఐఎన్సీ మీటింగ్, ఓకేనా, 1886 కలకత్తాలో జరిగిన ఐఎన్సీ మీటింగ్ ఆయన హెడ్ గా ఉన్నారు. తర్వాత 1893 అలాగే 1906 కి ఆ ఐఎన్సీ మీటింగ్స్ ఆయన హెడ్ గా ఉన్నారు. మరి ఇప్పుడు ఇతను అడిగిన క్వశ్చన్ అంటే 1924 కన్వెన్షన్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. 1924 లో. సో ఈ మీటింగ్ కి మహాత్మా గాంధీ గారు హెడ్ గా యాక్ట్ చేశారండి. సో ఈ మీటింగ్ కి మహాత్మా గాంధీ ఈజ్ యాక్టెడ్ యాజ్ హెడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ మీటింగ్. ఐ మీన్ ప్రెసిడెంట్ గా యాక్ట్ చేశారు. ఎక్కడ జరిగింది? బెల్గామ్ లో జరిగిందండి. బెల్గామ్ అనే ప్లేస్ ఎక్కడండి అంటే we can say the Belgaum place is belongs to Karnataka state లో ఉంది. Belgaum place is belongs to Karnataka state. మరి who is the founder of Indian National Congress? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఫౌండర్ ఎవరంటే ఏవో హ్యూమ్ 1885 లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత 1885 లో ఫస్ట్ ఐఎన్సీ మీటింగ్ జరిగింది. దట్ ఈస్ బాంబేలో జరిగింది కదా. సో ఫస్ట్ ఐఎన్సీ మీటింగ్ కి డబ్ల్యూసి బెనర్జీ హెడ్ గా ఉన్నారు. సెకండ్ ఐఎన్సీ మీటింగ్ కలకత్తాలో జరిగింది. దానికి హెడ్ గా దాదాబాయి నైరోజీ యాక్ట్ చేశారు. తర్వాత 1986 లో 87 లో జరిగిన ఐఎన్సీ మీటింగ్ కి సయ్యద్ బద్రుద్దీన్ త్యాబ్జీ అనే పర్సన్ దానికి ఐఎన్సీ హెడ్ గా యాక్ట్ చేశారు. దాని తర్వాత చాలా ఐఎన్సీ మీటింగ్, ప్రతి సంవత్సరం ఒక ఐఎన్సీ మీటింగ్ జరుగుతూనే ఉంది. 1893 ఒకటి, 1906 మళ్ళీ 2 ఐఎన్సీస్, ఓకేనా. జరిగిన ఐఎన్సీస్ కి మళ్ళీ దాదాబాయి నైరోజీ గారే హెడ్ గా యాక్ట్ చేశారు. ఫస్ట్ ఫీమేల్ పర్సన్ ఏ ఐఎన్సీకి హెడ్ గా యాక్ట్ చేశారంటే 1917 లో జరిగిన ఐఎన్సీ మీటింగ్ అని అని బిసెంట్ గారు యాక్ట్ చేశారు. తర్వాత 1925 లో కరాచీలో జరిగిన ఐఎన్సీ మీటింగ్ కి సరోజిని నాయుడు హెడ్ గా యాక్ట్ చేశారు. సో ఫస్ట్ ఫీమేల్ ఎవరంటే అని బీసెంట్, సెకండ్ ఫీమేల్ సరోజిని నాయుడు. బట్ ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ ఎవరంటే సరోజిని నాయుడు అని చెప్తాం. సో అక్కడ తర్వాత నుంచి 1929 లో జరిగిన ఐఎన్సీ మీటింగ్ కి లాహోర్లో జరిగిన ఐఎన్సీకి జవహర్లాల్ నెహ్రూ గారు హెడ్ గా యాక్ట్ చేశారు. 1928 ఐఎన్సీ మీటింగ్ కి మోతీలాల్ నెహ్రూ గారు యాక్ట్ చేశారు. 1929 కి జవహర్లాల్ నెహ్రూ, 1931 సర్దార్ వల్లభాయ్ పటేల్ యాక్ట్ చేశారు. అలాగే 1938 కి 1939 హజీపూర్ అలాగే త్రిపురలో జరిగిన ఐఎన్సీ మీటింగ్స్ కి సుభాష్ చంద్రబోస్ గారు హెడ్ గా యాక్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మెయిన్ గా ఐఎన్సీస్ అండి. ఇవి ఆల్రెడీ నిన్న క్లాస్ లో చెప్పాను, జస్ట్ సో అందుకే మళ్ళీ రిపీట్ చేశాను ఒకసారి, ఓకేనా. సో మరి ఈ ఐఎన్సీ మీటింగ్ బెల్గాం లో జరిగింది. మహాత్మా గాంధీ గారు హెడ్ గా యాక్ట్ చేశారు. దాన్ని మనం కాంగ్రెస్ కన్వెన్షన్ అని కూడా పిలవచ్చు. ఓకే సరే. సో ఏ ఫ్రీడమ్ ఫైటర్ చెప్పాను, స్లోగన్ చెప్పాను ఇంత ముందు క్లాస్ లో. సో స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పింది ఎవరంటే బాలగంగాధర తిలక్ అని చెప్పాను. అలాగే బాలగంగాధర తిలక్ ఇంకొక స్లోగన్ కూడా చెప్పారు, సంవత్సరానికి ఒకసారి కప్పలాగా అరిస్తే సరిపోదు అని. అంటే ఐఎన్సీ మీటింగ్స్ ఉద్దేశించి అన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క మీటింగ్ జరగడం అనేది కరెక్ట్ కాదు ఇండిపెండెన్స్ డెసిషన్స్ కోసం. సో ప్రతి సంవత్సరానికి ఒకసారి కండక్ట్ చేసి మాట్లాడుకుంటే సరిపోదు అని చెప్పండి. దాన్ని ఆయన ఎలా రిప్రజెంట్ చేశారంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి కప్పలాగా అరిస్తే సరిపోదు అని చెప్పి ఎవరన్నారండి అంటే అది బాలగంగాధర తిలకే చెప్పడం జరిగిందండి. సో ఇంతులాం జిందాబాద్ అనే స్లోగన్ ఎవరు ఇచ్చారంటే దట్ ఈస్ భగత్ సింగ్ గారు చెప్పడం జరిగింది.
Jai Hind slogan, we know that Subhash Chandra Bose has said the Jai Hind slogan only. మదన మోహన్ మాల్వే సత్యమేవ జయతే గురించి మాట్లాడారు, వందే మాత్రం బంకిం చంద్ర చటర్జీ చెప్పారు. జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మాట్లాడారు, సో ఆ పర్సన్ చెప్పారండి. ఇలా చాలా స్లైగన్స్ నిన్న క్లాస్లో కూడా మాట్లాడాను. సో ఆప్ ముజే ఖూన్ దేంగే దియో మైనే ఆప్కో ఆజాదీ దూంగా, సో మీరు నన్ను రక్తాన్ని ఇస్తే నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తానని చెప్పింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్. ఢిల్లీ చలో చలో ఢిల్లీ అని చెప్పింది కూడా సుభాష్ చంద్రబోస్. భారత్ చరో అని చెప్పింది ఎవరు? భారత్ చారో. సో భారత్ చరో గురించి మాట్లాడింది ఎవరంటే మహాత్మా గాంధీ గారండి. డూ ఆర్ డై అని చెప్పింది మహాత్మా గాంధీ గారే, భారత్ చరో అని చెప్పింది కూడా మహాత్మా గాంధీ గారే. సో ఈ స్లోగన్స్ ఒకసారి జై జగత్ వినోబా భావే చెప్పిన స్లోగన్ ఏంటంటే జై జగత్ అని చెప్పారు. బ్యాక్ టు వేదాస్ అని దయానంద సరస్వతి చెప్పారు. బ్యాక్ టు వేదాస్ దయానంద సరస్వతి. జై జగత్, ఈ జై జగత్ అనే శ్లోకం చెప్పింది ఎవరు? వినోబా భావే. జై జగత్. సో వినోబా భావే అని చెప్తాం, వినోబా భావే. సో దిస్ పర్సన్ హాస్ సెడ్ జై జగత్ అని చెప్తాం. అలాగే జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్ అని చెప్పింది లాల్ బహదూర్ శాస్త్రి. బట్ జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్, జై విజ్ఞాన్ ఈ చెప్పింది ఎవరండి అంటే అటల్ బిహారీ వాజ్పేయి అండి. సో చూడండి, జై జవాన్ జై కిసాన్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని చెప్పింది ఎవరండి అంటే అటల్ బిహారీ వాజ్పేయి చెప్పారండి. ఓకేనా. అలాగే పోస్ట్ డేటెడ్ చెక్ బిఫోర్ ద డ్రాయింగ్ బ్యాంక్, సో అంటే దివాళా తీసిన బ్యాంక్ ముందు పోస్ట్ డేటెడ్ చెక్ వేసి, ఓకేనా, పోస్ట్ డేటెడ్ చెక్ డేట్ వేసి అయిపోయిన డేట్, సో రాబోయే ముందు డేట్ చెక్ వేసి దివాళా తీసే బ్యాంక్ ముందు పెట్టింది అని చెప్పింది ఎవరండి అంటే మహాత్మా గాంధీ గారండి. ఇది క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. ద పోస్ట్ డేటెడ్ చెక్స్ బిఫోర్ ద డ్రాయింగ్ బ్యాంక్ అని చెప్తాం, పోస్ట్ డేటెడ్ చెక్స్ బిఫోర్ ద డ్రాయింగ్ బ్యాంక్. సో ఈ వర్డ్ ని చెప్పింది ఎవరండి అంటే మహాత్మా గాంధీ గారండి. ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు చాలాసార్లు అడిగారు ఎగ్జామినేషన్స్ లో. సో ఒకసారి చూసుకోండి, ఓకేనా. అర్థమైందా? దివాళా తీసే బ్యాంక్ ముందు రాబోయే డేట్ చెక్ వేసి ముందస్తు చెక్కు, ముందస్తు తేదీ ఒక చెక్కు మీద వేసి దివాళా తీసే బ్యాంక్ ముందు పెట్టడాన్ని అని మీనింగ్ అవుతుంది అనమాట. సో ఈ మాట చెప్పింది ఎవరండి అంటే మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఎందుకంటే క్రిప్స్ మిషన్ ఇండియాకి వచ్చిన తర్వాత మీరు మాకు సెకండ్ వరల్డ్ వార్లో సపోర్ట్ చేసి మేము మీకు ఇండిపెండెన్స్ ఇస్తామని చెప్పి ప్రపోజ్ పెట్టారు. సో దాన్ని ఉద్దేశించి మహాత్మా గాంధీ గారు ఈ మాట అన్నారనమాట. ఓకేనా. సరే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే విచ్ స్టేట్ హ్యాస్ ప్రొడ్యూసెస్ ద హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్. ఇండియాలో మనం యాక్చువల్గా గోల్డ్ ఇంపోర్ట్ చేస్తాం, బట్ ఇండియాలో ఒక స్టేట్లో గోల్డ్ కూడా బాగా ప్రొడ్యూస్ అవుతుందని చెప్పొచ్చు. బాగా అంటే ఉన్న స్టేట్స్లో బెటర్ అని చెప్పొచ్చు. విచ్ ఆర్ ద స్టేట్ హ్యాస్ డూయింగ్ ద మోర్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ గోల్డ్? వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి కర్ణాటక స్టేట్ అండి. సో కర్ణాటక స్టేట్లో ఇండియాలో ఎక్కువగా గోల్డ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పొచ్చు, కర్ణాటక స్టేట్ అని చెప్తాం. మరి దెన్ విచ్ ఆఫ్ ద స్టేట్ హ్యాస్ మెయిన్లీ ప్రొడ్యూసింగ్, మరి సిల్వర్ అనేది ఎక్కువగా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందండి అంటే సిల్వర్. సో సిల్వర్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే స్టేట్ రాజస్థాన్ స్టేట్ అవుతుందండి. దెన్ డైమండ్స్ ఇండియాలో దొరికితే, సో డైమండ్స్ ఇంకా ఉన్న స్టేట్లో కంపేర్ చేస్తే కొంచెం బాగా డైమండ్స్ ఉండేది ఎక్కడ అండి అంటే వీ కెన్ సే మధ్యప్రదేశ్ స్టేట్ అండి. కాపర్ కూడా ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది అంటే ద ఆన్సర్ షుడ్ బి మధ్యప్రదేశ్. లైమ్ స్టోన్ కూడా ఎక్కువగా ఉండేది ఎక్కడ అంటే లైమ్ స్టోన్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు మధ్యప్రదేశ్ అనే చెప్పొచ్చు. లైమ్ స్టోన్ కూడా. కోల్ ఎక్కడండి అంటే కోల్ వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి జార్ఖండ్ స్టేట్లో కోల్ కొంచెం ఎక్కువగా మనకి ప్రొడ్యూస్ అవుతుందండి. కోల్ ఎక్కడండి అంటే దట్ ఈస్ జార్ఖండ్. మ్యాంగనీస్ ఒకటి, ఐరన్, మ్యాంగనీస్ అండ్ ఐరన్. సో ఇవి ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే స్టేట్ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి ఒడిస్సా స్టేట్ అని చెప్తాం. ఒడిస్సా స్టేట్ అంటాం. ఓకేనా. సిల్వర్ అయితే రాజస్థాన్ సిల్వర్. అలాగే జిప్సమ్ కూడా ఇండియాలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది జిప్సమ్, దట్ ఈస్ జిప్సమ్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూసింగ్ ఇన్ రాజస్థాన్ స్టేట్ అండి. సో సిల్వర్ ఒకటి, జిప్సమ్ ఈ రెండు రాజస్థాన్ స్టేట్లో. లైమ్ స్టోన్, డైమండ్ కానీ కాపర్ కానీ లైమ్ స్టోన్స్ ఇవి ఎక్కువగా మధ్యప్రదేశ్ స్టేట్ అంటాం. మరి గోల్డ్ వచ్చేటప్పటికి ఎక్కడండి అంటే కర్ణాటక స్టేట్ అంటామండి. కోల్ అయితే ఎక్కడ? జార్ఖండ్ స్టేట్. మ్యాంగనీస్ కానీ ఐరన్ కానీ ఎక్కడ అంటే దట్ ఈస్ ఒడిస్సా స్టేట్. సరే, దీంతో పాటు ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. ఏది అంటే మన ఇండియాలో రైస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే స్టేట్ ఇది. రైస్ అనేది ఎక్కువగా ఇండియాలో ఏ స్టేట్లో ప్రొడ్యూస్ చేస్తారండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి వెస్ట్ బెంగాల్ స్టేట్లో రైస్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు, పండుతుందన్నమాట. మరి దట్ ఈస్ వీట్ ఈస్ బిలాంగ్స్ టు మేజర్ ప్రొడక్షన్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద స్టేట్ మీన్స్ వీ కెన్ సే ఉత్తరప్రదేశ్ స్టేట్ అండి. షుగర్ కేన్ ఈజ్ ఆల్సో మేజర్లీ ప్రొడ్యూసింగ్. షుగర్ కేన్ కూడా ఇండియాలో ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే స్టేట్ ఏది అంటే దట్ ఈస్ ఉత్తరప్రదేశ్ స్టేట్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. దెన్ టొబాకో అనేది ఇండియాలో టొబాకో. సో టొబాకో ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే స్టేట్ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్తాం. సో కాటన్ వీ కెన్ సే కాటన్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు మహారాష్ట్ర స్టేట్ అండి. మహారాష్ట్ర అండ్ గుజరాత్ స్టేట్స్ అని చెప్తాం. మహారాష్ట్ర అలాగే గుజరాత్ స్టేట్స్ అని చెప్పొచ్చు. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి గ్రౌండ్ నట్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేది ఎక్కడ అంటే గుజరాత్ అండి. గ్రౌండ్ నట్స్ వీ కెన్ సే గుజరాత్ స్టేట్. దెన్ వాట్ అబౌట్ రబ్బర్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే స్టేట్ ఏది? రబ్బర్ ఇండియాలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి కేరళ. సిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేది ఎక్కడ? సిల్క్. ద సిల్క్ ఈజ్ మేజర్లీ ఇన్ కర్ణాటక స్టేట్.
సిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేది ఎక్కడ అంటే కర్ణాటక స్టేట్ అంటాం. సో వాట్ అబౌట్ టీ? టీ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే స్టేట్ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి అస్సాం. అస్సాం ద మేజర్లీ ద టీ హ్యాస్ ప్రొడ్యూసింగ్. అలాగే కాఫీ ఎక్కువగా ఎక్కడ? ద కాఫీ ఆన్సర్ షుడ్ బి, కాఫీ అంటే గుర్తు రావాల్సింది కర్ణాటక స్టేటేనండి. సో సిల్క్ కి అలాగే కాఫీకి బాగా ప్రొడ్యూసింగ్ ఎక్కడ అంటే కర్ణాటక స్టేట్ అంటాం. సో టీ దట్ ఈస్ బిలాంగ్స్ టు అస్సాం స్టేట్ అండి. రబ్బర్ కేరళ స్టేట్, గ్రౌండ్ నట్స్ గుజరాత్, కాటన్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ స్టేట్, టొబాకో ఈస్ ఆంధ్రప్రదేశ్, రైస్, వీట్, షుగర్ కేన్ ఇవన్నీ కూడా ఈ ప్లేస్ లో ఉన్నాయన్నమాట. సో ఎగ్జామినేషన్స్ లో ఇవి కూడా ఇంపార్టెంట్ ఏనండి. సో దెన్ మేబీ నెక్స్ట్ స్లాట్స్ లో రావడానికి ఏమైనా స్కోప్ ఉండొచ్చు, చూడండి ఒకసారి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ రైల్వే అండ్ దట్ ఈస్ దిస్ ఇస్ విచ్ రైల్వే అండ్ రోడ్ బ్రిడ్జ్ కనెక్ట్ ద అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్స్ ఓన్లీ. మరి ఏ రైల్వే బ్రిడ్జ్ అంటే ఇది రోడ్ కమ్ రైల్ అని చెప్పొచ్చు అండి. అండ్ రోడ్ బ్రిడ్జ్ ఉంటుంది అంటే ఆ, ఒక ఒక ఫ్లోర్ లో దట్ ఈస్ సి ద ఫస్ట్ ట్రైన్ రైల్ బ్రిడ్జ్ ఉంది, దానిపైన మనకి రోడ్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట చెప్పొచ్చు. సో ఇక్కడ ట్రైన్ సర్వీసెస్ రన్ అవుతూ ఉంటాయి, ఇక్కడ మీకు రోడ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి. ఇది మన ఇండియాలోనే ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ రైల్వే అండ్ రోడ్స్ బ్రిడ్జ్ అండి. సో ఇది ఎక్కడ కట్టారండి అంటే భోగి భీల్ బ్రిడ్జ్ అంటాం. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ బ్రిడ్జ్? ఈ బ్రిడ్జ్ కనెక్ట్ చేసేది ఎక్కడ అంటే దిస్ ఇస్ మెయిన్లీ గివింగ్ ద సర్వీసెస్ ఫర్ అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ అని చెప్తాం. అస్సాంకి అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ కి ఎక్కువగా జరుగుతుందండి ఈ బ్రిడ్జ్. సో ఈ రెండు స్టేట్ లో ఉన్న పబ్లిక్ కి ఆల్మోస్ట్ 50 lakhs పర్సన్స్ కి ఈ బ్రిడ్జ్ బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు అండి, ఎస్పెషల్లీ ఫర్ ద టూ స్టేట్స్ అండి. మరి ఆ బ్రిడ్జ్ పేరు ఏంటి అంటే భోగి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ భోగి భీల్ బ్రిడ్జ్. భోగి భీల్ బ్రిడ్జ్. సో భోగి భీల్ బ్రిడ్జ్ ఇది ఎక్కడ ఉంది అంటే ఎస్పెషల్లీ ఇన్ అస్సాం స్టేట్ లోనే ఉందండి. అస్సాం స్టేట్ లో దెన్ ఎస్పెషల్లీ దిబ్రుగా ప్లేస్ లో కనబడుతుంది ఈ బ్రిడ్జ్ అనేది. ఐ మీన్ బ్రహ్మపుత్రకి నార్త్ అండ్ సౌత్ వైపున కవర్ చేశారన్నమాట. నార్త్ అండ్ సౌత్ సైడ్ రెండింటిని కవర్ చేశారు. ఆల్మోస్ట్ 4.9 కిలోమీటర్స్ ఆఫ్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు ఇది. 4.9 కిలోమీటర్స్ ఆఫ్ బ్రిడ్జ్ అండి. సో చాలా సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్షన్ ఫౌండేషన్ వేశారు. 1997లో ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. బట్ వర్కింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి మళ్ళీ వర్క్ అనేది వెంటనే 1997లో డెసిషన్ తీసుకున్నారు. బట్ 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఫౌండేషన్ వేశారండి. బట్ ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అవ్వడానికి దగ్గరగా 16 సంవత్సరాలు పైనే పట్టింది. 2018 డిసెంబర్ 25న ఈ బ్రిడ్జ్ ని ఇండియాలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది వెస్ట్ అసెంబ్లీ ఎస్పెషల్లీ ఫర్ అస్సాం స్టేట్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ పీపుల్ కి చాలా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా? దెన్ నెక్స్ట్ వన్, మరి ఏ రివర్ మీద కన్స్ట్రక్షన్ చేశారు దిస్ బ్రిడ్జ్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద బ్రహ్మపుత్ర రివర్ ఓన్లీ. దిస్ బ్రిడ్జ్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద బ్రహ్మపుత్ర రివర్. సో బ్రహ్మపుత్ర రివర్ ని మనం బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారండి అంటే దట్ ఈస్ జమునా అని పేరుతో పిలుస్తారు. బ్రహ్మపుత్ర రివర్ అనదర్ నేమ్ ఇన్ బంగ్లాదేశ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ దట్ ఈస్ జమునా. ఈ రివర్ స్టార్ట్ అయితే ఎక్కడ? టిబెట్ లో స్టార్ట్ అవుతుంది, మానస్ సరోవర్ లేక్ దగ్గర. దట్ ఈస్ ఓకేనా. మానస్ సరోవర్ లేక్ టిబెట్ లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ అది మన ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ లో ఎంటర్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ నుంచి మళ్ళీ అస్సాం స్టేట్ లోకి, అస్సాం స్టేట్ నుంచి దెన్ ఆల్మోస్ట్ మళ్ళీ ఎక్కడ బంగ్లాదేశ్ లో వెళ్తుంది. బంగ్లాదేశ్ వెళ్ళిన తర్వాత దీని పేరు జమునా అని పిలుస్తారండి. ద ఓకేనా. అలాగే ఈ బ్రిడ్జ్ అనేది ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్స్ లెంత్ లో ట్రావెల్ అవుతుందంటే దిస్ ఈస్ వీ కెన్ సే హౌ మచ్ ఆఫ్ ఏ బ్రిడ్జ్ లెంత్ ఎంత? వీ కెన్ సే 4.41 కిలోమీటర్స్ అండి. ఓకేనా. సరే దెన్ 3848 మీటర్స్ అనేది 3848 కిలోమీటర్స్ అనేది మన బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో ఏ లెంత్ అండి. బ్రహ్మపుత్ర రివర్ ఎన్ని కిలోమీటర్స్ ఫ్లో అవుతుంది అంటే ఓకే 3848 కిలోమీటర్ లెంత్ ఉందని చెప్పొచ్చు. ఓకేనా. ఇది ఎక్కడ నుంచి? టిబెట్ నుంచి స్టార్ట్ అయ్యి అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ లో స్టార్ట్ అయిన ఈ రివర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? టిబెట్ నుంచి తర్వాత టిబెట్, దాని తర్వాత ఇట్ విల్ కమ్ టు అరుణాచల్ ప్రదేశ్ లో స్టార్ట్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ తర్వాత అస్సాంకి మూవ్ అవుతుంది. సో అస్సాం స్టేట్ నుంచి బంగ్లాదేశ్ స్టేట్ లోకి, బంగ్లాదేశ్ కంట్రీలోకి వెళ్ళి సో అక్కడ బే ఆఫ్ బెంగాల్లో ఈ రివర్ కలిసిపోతుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ అ ఫ్యూ పాయింట్స్ రిగార్డింగ్ దిస్ వన్. నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే ట్రాక్ బాల్. సో ట్రాక్ బాల్ అనేది దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నారండి. సో ట్రాక్ బాల్ ఈస్ వన్ ఆఫ్ ద వర్డ్ రిలేటెడ్ టు కంప్యూటర్ కదా. సో ఈ ట్రాక్ బాల్ అనేది ఏంటి? సో ఇది ఏ డివైస్ అవుతుంది అంటే వీ కెన్ సే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్ అండి. ట్రాక్ బాల్స్ అనేవి మౌస్ లో ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్ కిందకి మాట్లాడతాం. సో వాట్ ఆర్ ద అనదర్ ఇన్పుట్ డివైసెస్ ఈస్ ఆల్సో దేర్. ఇంకొన్ని ఇన్పుట్ డివైసెస్ చెప్దాం. సో కీబోర్డ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్. కీబోర్డ్ కూడా ఇన్పుట్ డివైసేగా. అలాగే జాయ్స్టిక్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్. తర్వాత మనం ఇంకా మాట్లాడతాం. సో జాయ్స్టిక్స్ అవ్వచ్చు, కెమెరాస్ అవ్వచ్చు. కెమెరా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద దట్ ఈస్ వెబ్ కెమెరా అవ్వచ్చు. సో దిస్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్ అండి. ఓకే, మౌస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద ఇన్పుట్ డివైస్. మౌస్ కూడా ఒక ఇన్పుట్ డివైస్ అవుతుంది. మైక్రోఫోన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్. మైక్రోఫోన్. ఇప్పుడు టచ్ ప్యానల్స్ కూడా వస్తున్నాయి కదా, టచ్ మొబైల్స్. టచ్ ప్యానల్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైసెస్ అంటాం. స్కానర్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైస్.
స్కానర్ కూడా మనకి ఒక ఇన్పుట్ డివైస్ కిందకే కౌంట్ అవుతాయి. అలాగే ఇది కూడా ట్రాక్ బాల్స్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ డివైజెస్ అంట. మరి అవుట్పుట్ డివైజెస్ కూడా ఉండేగా. అవుట్పుట్ డివైజెస్ ఏంటి? మానిటర్ ఈజ్ వన్ ఆఫ్ ద అవుట్పుట్ డివైస్. మానిటర్ మనకి అవుట్పుట్ డివైస్ అవుతుంది కదా. సరే, అలాగే ప్రింటర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అవుట్పుట్ డివైస్. ప్రింటర్, ప్లాటర్, స్పీకర్స్ ఇవన్నీ కూడా మనకి దేని కిందకు వస్తాయి? దీస్ ఆర్ ఆల్ కన్సిడర్ సమ్ ఆఫ్ ద అవుట్పుట్ డివైసెస్ ఉంటాయి. ఇవన్నీ మనకి ఇన్పుట్ డివైసెస్ అవుతాయి. అవి కొన్ని అవుట్పుట్ డివైసెస్ అవుతాయండి. సో ఎగ్జామినేషన్స్ లో ఒకసారి చూసుకోండి. ఇంకా అవుట్పుట్ డివైస్, ఇన్పుట్ డివైసెస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి ఎగ్జామినేషన్స్ లో చూడండి. సో ఆల్మోస్ట్ 1 మార్క్ ఈజీగా క్యారీ అవుతుందండి. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ వీ కెన్ సే దెన్ విచ్ స్టేట్ హ్యావ్ ద విధాన్ పరిషత్. సో జనరల్ గా మన ఇండియాలో 28 స్టేట్స్ లో ఆల్మోస్ట్ ఒక 6 స్టేట్స్ లో మాత్రమే విధాన పరిషత్ ఉన్నాయి. విధాన పరిషత్ ని ఏమని పిలుస్తుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ విధాన పరిషత్ ని లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా పిలుస్తాం. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. విధాన్ పరిషత్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఎ లెజిస్లేటివ్ కౌన్సిల్. మరి ఇండియాలో ఎన్ని స్టేట్స్ లో ఉన్నాయి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేది? వీ కెన్ సే ఓన్లీ ద 6 స్టేట్స్ కెన్ హ్యావ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఆర్ దే. మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ ని మనం ఇంకో పేరుతో కూడా పిలవచ్చు అండి. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ అప్పర్ హౌస్ అని కూడా పిలుస్తాం. అప్పర్ హౌస్. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇంకొక పేరు ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్పర్ హౌస్ అంటాం. ఇది మన స్టేట్ లో అండి. యాక్చువల్ గా మనకి సెంట్రల్ లో అయితే, సెంట్రల్ గవర్నమెంట్ లో మనం మాట్లాడుకున్నట్లయితే మనకి లోక్సభ అండ్ రాజ్యసభ అని రెండు ఉంటాయి. లోక్సభ ఈజ్ ఆల్సో దేర్ అండ్ రాజ్యసభ ఈజ్ ఆల్సో దేర్. ఇది మన పార్లమెంట్ లో ఉండేవి కదా. ఇది మన స్టేట్ కి వచ్చేటప్పటికన్నా, స్టేట్ లో మనకు వచ్చేది ఏముంటుంది? స్టేట్ వీ కెన్ హ్యావ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ, అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటాం. లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. సెంట్రల్ లో లోక్సభ, రాజ్యసభ ఎలాగో స్టేట్ లో వచ్చేటప్పటికి లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అలాగే వస్తాయి. సరే, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ స్టేట్ లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది, దానికి విధాన పరిషత్ దేనికి ఉన్నాయంటాం. సరే, ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీని విధాన సభ అని కూడా పిలుస్తారు. విధాన సభ, దీని విధాన్ సభ అని పిలుస్తాం. దీనికి పేరేంటి? విధాన్ పరిషత్ అంట. విధాన్ పరిషత్. సో దీన్ని లోవర్ హౌస్ అని కూడా పిలుస్తారండి. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ లోవర్ హౌస్. దిస్ ఇస్ లోవర్ హౌస్. మరి దీన్ని ఏమనొచ్చు? ఆల్రెడీ రాశాను కదా, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అప్పర్ హౌస్ అని పిలుస్తాం. లోవర్ హౌస్ అంటాం, దీని అప్పర్ హౌస్ అంటాం. సరే, ఇప్పుడు ఎన్ని స్టేట్స్ లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయండి అంటే వీ కెన్ సే దేర్ ఆర్ టోటల్ 6 స్టేట్స్. ఏవి? 1 స్టేట్ ఈస్ వీ కెన్ సే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉంది. తర్వాత తెలంగాణ స్టేట్ లో కూడా ఉంది. తెలంగాణ స్టేట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి, థర్డ్ వన్ ఈస్ వీ కెన్ సే దట్ ఈస్ కర్ణాటక స్టేట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. కర్ణాటకలో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నాయి. తర్వాత మహారాష్ట్ర స్టేట్ లో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉందండి. మహారాష్ట్ర స్టేట్. తర్వాత బీహార్ స్టేట్ లో కూడా బీహార్. సో బీహార్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్. తర్వాత యూపీ స్టేట్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. యూపీ స్టేట్ లో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఇండియాలో ఈ 6 స్టేట్స్ లో మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి. మిగతా అన్ని స్టేట్స్ లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లేవు. ఒకే ఒక యూనికామరల్ సిస్టమ్ మాత్రం రన్ అవుతుంది. ఇది బైకామరల్ సిస్టమ్ అని చెప్తాం. ఇది 2 ఉంటే బైకామరల్, ఒకటే ఉంటే యూనికామరల్ సిస్టమ్స్ అంటాం. సో మిగతా 28 స్టేట్స్ లో ఈ 6 తీసేస్తే మిగతా 22 స్టేట్స్ లో బైకామరల్ సిస్టమే రన్ అవుతుంది. సారీ, యూనికామరల్ సిస్టమ్ ఓన్లీ ఫర్ విధాన సభ మాత్రమే ఉన్నాయి. అక్కడ విధాన పరిషత్తులు లేవండి. సరేనా? సరే, ఇప్పుడు చూద్దాం. ఇది ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ రాజ్యసభ, ఇక్కడ లోక్సభ. మన సెంట్రల్ అంటే తర్వాత ఖచ్చితంగా లోక్సభ, రాజ్యసభ రెండు ఉండాల్సిందే. లోక్సభని ఏమని పిలుస్తారండి అంటే వీ కెన్ సే లోక్సభ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోవర్ హౌస్ అని పిలుస్తారు. లోక్సభ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోవర్ హౌస్. రాజ్యసభని ఏమని పిలుస్తారంటే వీ కెన్ సే దట్ ఈస్ అప్పర్ హౌస్. సో ఇది హౌస్ ఆఫ్ ద పీపుల్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ హౌస్ ఆఫ్ ద పీపుల్. హౌస్ ఆఫ్ పీపుల్. హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే ఏంటంటే మనం ఓట్లు వేసిన వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటాం. ఇది హౌస్ ఆఫ్ ద స్టేట్స్ అని పిలుస్తాం. హౌస్ ఆఫ్ ద స్టేట్స్ అంటే మనం ఎన్నుకున్న వాళ్ళు ఎన్నుకుంటారనమాట. హౌస్ ఆఫ్ స్టేట్స్ అంటే వీళ్ళకి మనం డైరెక్ట్ గా ఓటేయమండి. రాజ్యసభలో ఉన్న వాళ్ళకి, వీళ్ళలో కొంతమందిని 12 మందిని, రాజ్యసభలో ఉన్న వాళ్ళని 12 మందిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఇంకొంతమందిని ఇదిగో వీళ్ళు ఉన్నారు చూసారా, లోక్సభలో మనం ఓటేసిన వాళ్ళు ఎన్నుకుంటారనమాట. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఒక పాయింట్ చూద్దాం. సో ఏజెస్ గురించి మాట్లాడదాం. సో వాట్ ఈస్ ద ఏజెస్ ఆఫ్ టు బికమ్ ద లోక్సభ మెంబర్ ఆర్ మేబీ లైక్ ఏ రాజ్యసభ మెంబర్ ఆర్ మేబీ ఫర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆర్ ఫర్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఆర్ సర్పంచ్ ఎక్సెట్రా, వీళ్ళకి ఏజ్ ఎంత ఉండాలి అని చెప్తున్నాం. సో ఏజెస్ చూద్దాం. ఎగ్జామినేషన్స్ లో ఒకసారి చాలా సార్లు అడిగారు ఈ క్వశ్చన్ అనేది. చూద్దామండి. ఫస్ట్ పాయింట్ ఇంతవరకు క్లియర్ కదా. సో విధాన పరిషత్ ఉన్న స్టేట్ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి 6 స్టేట్స్ లో మాత్రం విధాన పరిషత్తులు ఉన్నాయండి. మిగతా అన్నింటిలో కూడా మనకి విధాన సభలే మాత్రమే ఉన్నాయి. సరే, ఇది అర్థమైందా? సెంట్రల్ గవర్నమెంట్ లోక్సభని ఏమని పిలవచ్చు? దట్ ఈస్ లోవర్ హౌస్ అంటాం, లేదా హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటాం. రాజ్యసభని అప్పర్ హౌస్ ఆర్ కెన్ సే హౌస్ ఆఫ్ ద స్టేట్ అని కూడా పిలవచ్చు. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇఫ్ యూ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేదా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మినిమం ఏజ్ ఎంత ఉండాలి? దట్ ఈస్ 35 ఇయర్స్ అండి. ప్రెసిడెంట్ కి వైట్ ఫైవ్ ఏజ్ ఎంత అంటే 35 ఇయర్స్ అని చెప్పొచ్చు. సరే, దెన్ వాట్ అబౌట్ ద లోక్సభ మెంబర్? లోక్సభ మెంబర్ కి ఏజ్ ఎంత ఉండాలి? లోక్సభలో ఒక పర్సన్ మెంబర్ అవ్వాలి అంటే ద మినిమం ఏజ్ షుడ్ బి దట్ ఈస్ 25 ఇయర్స్.
25 years అని చెప్తాం. వాట్ అబౌట్ ద రాజ్యసభ? రాజ్యసభ మెంబర్ ఏజ్ షుడ్ బి దట్ ఈస్ యూ కెన్ సే 30 years ఉంటుంది. రాజ్యసభలో ఏజ్ ఎంత అంటే 30 years అంటాం. ఓకేనా? దెన్ ప్రెసిడెంట్ కి వైస్ ప్రెసిడెంట్ కి 35 years ఉండాలండి. లోక్సభ మెంబర్ 25 years, రాజ్యసభ మెంబర్ దట్ ఈస్ 30 years. అలాగే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో లోక్సభ అంటే స్టేట్ లో ఏమవుతుంది? వీ కెన్ సే దట్ ఈస్ విధాన సభ కదా. అదే ఎమ్మెల్యేలు అంటాం. ఎమ్మెల్యేకి ఏజ్ ఎంత ఉండాలి? వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఎమ్మెల్యే? ఇక్కడ ఈ రెండిట్లో గెలిస్తే వీళ్ళని ఎంపీ అని పిలుస్తాం. లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ అంటాం. మరి లోక్సభలో విధానసభ అంటే విధానసభలో గెలిచే పర్సన్ ఎమ్మెల్యే అంటాం. ఎమ్మెల్యే విధానసభ అంటే విధానసభలో గెలిచే పర్సన్ ఎమ్మెల్యే అవుతారు కదా. లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం. లెజిస్లేటివ్ అసెంబ్లీకి మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి 25 years అండి. మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ కి అదే విధాన పరిషత్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ మనం తెలుగులో మనం ఎమ్మెల్సీ అంటాం కదా. సో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఎమ్మెల్సీ? ఎమ్మెల్సీకి 30 years ఉండాలి. సేమ్ రాజ్యసభకి విధాన పరిషత్ మెంబర్ కి ఎమ్మెల్సీకి 30 years ఉండాలి. లోక్సభ మెంబర్ కి అలాగే విధానసభ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ లైక్ ఎమ్మెల్యేకి ఎంత ఉండాలంటే దట్ ఈస్ 25 years ఆఫ్ ఏజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. మరి మీకు తెలిసిందే కదా. సో ప్రైమ్ మినిస్టర్కి ఏజ్ ఎంత ఉండాలి మినిమం అంటే దట్ ఈస్ ఆల్సో వీ కెన్ సే 25 years. ఎందుకంటే ఒక పర్సన్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అంటే ఎయిదర్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ద పర్సన్ కి మెంబర్షిప్ ఉండాలి. అంటే ఎంపీ అయి ఉండాలని మీనింగ్. సో దట్స్ వై వీ కెన్ సే మినిమం ఏజ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడ చెప్పండి ఈ రెండింటిలో మినిమం ఏజ్ ఎంత? 25 years కదా. సో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ మినిమం ఏజ్ ఈజ్ ఆల్సో వీ కెన్ సే 25 years. సో వాట్ అబౌట్ ద గవర్నర్ కి ఎంత ఉండాలండి? గవర్నర్ ఈజ్ ఆల్సో వీ కెన్ సే గవర్నర్ కి ఎంత ఉండాలి అంటే ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద స్టేట్ అంటాం కదా. గవర్నర్ ఈజ్ ఆల్సో 35 years. చూడండి ప్రెసిడెంట్ కి వైస్ ప్రెసిడెంట్ కి గవర్నర్ కి 35 years ఉండాలి మినిమం ఏజ్ అనేది. మరి అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే మన ఇండియాలో జెడ్పీడీసీ అవ్వచ్చు అలాగే ఎంపీటీసీ కానీ ఎంపీటీసీ ఆర్ యూ కెన్ సే సర్పంచ్. సో వీళ్ళకి ఎంత ఏజ్ ఉండాలండి అంటే వీ కెన్ సే దట్ ఈస్ 21 years ఉండాలి. దట్ ఈస్ జెడ్పీడీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఏజ్ ఎంత ఉండాలి? 21. బట్ రిమైనింగ్ వాటిన్నిట్లో అంత అవసరం లేదండి. రిమైనింగ్ అన్నింటిలో ఎక్కువ ఉండాలి ఇంకా. సో ఇక్కడ మినిమం 21 years ఉండాలి. ఇక్కడ చూడండి ప్రెసిడెంట్ కి వైస్ ప్రెసిడెంట్ కి గవర్నర్ కి 35, లోక్సభ మెంబర్ కి 25, అటువైపు ఎమ్మెల్యేకి 25, ఇక్కడ రాజ్యసభ ఎంపీకి 30, అటువైపు ఎమ్మెల్సీకి 30. దాని ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ కి మినిమం 25, సీఎం కి అయినా అంతేగా, సీఎం కైనా 25 సీఎం కైనా మినిమం ఎంత 25 years అని చెప్తాం కదా. మరి జెడ్పీడీసీ ఎంపీటీసీ సర్పంచ్ కి ఎంత అండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి 21. ఎందుకంటే సీఎం అవ్వాలంటే ఎయిదర్ లోక్సభలో ఎయిదర్ విధానసభ కానీ విధాన పరిషత్లో కానీ మెంబర్ అయి ఉండాలి. మరి వీటిలో మినిమం ఏజ్ ఎంత 25 కదా. సో కాబట్టి చీఫ్ మినిస్టర్ కైనా మినిమం ఏజ్ 25 years అని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ ద టోటల్ స్టోరీ అబౌట్ దిస్ క్వశ్చన్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఓన్లీ. ఓకే. సో అండ్ దీస్ ఆర్ ద ఫ్యూ క్వశ్చన్స్. ఈ రోజు వచ్చిన మెమరీ బేస్డ్ పేపర్లో ఆల్మోస్ట్ ఒక 32 questions వరకు ఫ్యూ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశామండి. దెన్ నెక్స్ట్ క్లాస్ టుమారో క్లాస్ ఆల్సో వీ కెన్ మేక్ ద కంటిన్యూషన్. రేపు పేపర్లో మళ్ళీ ఈవినింగ్ సెషన్లో ఫస్ట్ లాట్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.